అసలు ఎవరు ఈ శ్రీకాంత్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీద? కడప జిల్లాలో చిన్న గ్రామం మేడం, బ్రహ్మంగారి మఠం దగ్గర. ఏం చదువుకున్నారు మీరు? బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ మేడం. ఎంత బడ్జెట్ తో తీసారంటే ఈ సినిమా? 2 కోట్లు అయింది మేడం. వచ్చాయి మా శ్రీకాంత్ రెడ్డికి 2 కోట్ల రూపాయలు. యూట్యూబ్ లో వీడియోలు చేశాను మేడం నేను. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది సినిమా కంప్లీట్ అవ్వడానికి? 16 నెలలు షూట్ చేశాము. దేశభక్తి కుటుంబ కథా చిత్రమా? 3 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. కానీ తాగని వాళ్ళకి మాకెలా తెలుస్తుంది? ఏంటి అసలు ఇంత కాన్ఫిడెన్స్? మ్యాటర్ హై మేడం. ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇక్కడ? నీకు అంత స్తోమత ఉందా అని అవమానించి చాలా మంది చేయలేదు. ఎందుకు మీ ఇద్దరు గొడవ అయింది అసలు? తను వచ్చి నా మీద చేయి చేసుకున్నది. సినిమాలో కళ్యాణి గారి క్యారెక్టర్ కూడా ఏదో పెట్టారంట, నిజమేనా? టార్గెట్ చేశారనుకుంటున్నారా మిమ్మల్ని? నాకు కూడా అవకాశం ఇలా నేను క్రియేట్ చేసుకున్నా. అసలు హీరో అంటే ఎలా ఉండాలంట వాళ్ళ ఉద్దేశంలో? సినిమా విషయంలో కూడా ఎందుకంత రిక్వెస్ట్ బెగ్ చేస్తున్నారు? మేరా మూవీ మే బహుత్ దమ్ హై. రేట్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ₹1,00,000 ఉంటే 10 థియేటర్లు దొరుకుతాయి. తన షూకి ఒక మేకు ఉంటే ఆ మేకు నాకు ఇక్కడ కూర్చున్నది, వెన్నుపూసలో కూర్చున్నది. ఈ డబ్బింగ్ ఈ ఇష్యూస్ అన్ని ఏం ప్రాబ్లం అవ్వలేదా? 5 లాంగ్వేజెస్ లో మొదటి సినిమా చేశాను. ఫ్లాప్ అయితే మీరు పిలుస్తారా? తప్పకుండా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు లారీ సినిమా హీరో కమ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఉన్నారు. తను ప్రాంక్ వీడియోస్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ తో మీ అందరికీ పరిచయమే. యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మిలియన్స్ లో తనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు లారీ అనుకుంటూ మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయి యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఆగస్టు 2న ఈ సినిమా కూడా మనందరి ముందుకి రాబోతోంది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా నాకైతే ఈ శ్రీకాంత్ రెడ్డిని చూస్తుంటే భలే ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ లా అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు, పైగా పాన్ ఇండియా సినిమా అంటూ తను ఎంతో ఒక కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా మనం మెచ్చుకుని తీరాల్సిందే. అసలు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం నాతో పాటులో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుందాం. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక డిస్క్లైమర్ మాత్రం నేను వేయాల్సి ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి లాంటి ఒక మాస్ స్టార్, మంచి ఇప్పుడు రేపు స్టార్ హీరో కూడా అవుతారేమో, చెప్పలేం కదా ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో. అలాగే ప్రాంక్ వీడియోస్ తో బాగా పాపులర్ అయిన ఓ స్టార్ ముందు కూర్చొని ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఏంటి అని కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడే ఒక డివోషనల్ ఇంటర్వ్యూ చేసి వెంటనే శ్రీకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూకి రెడీ అయిపోయాను. చూద్దాం శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్తారో, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హలో శ్రీకాంత్. హాయ్ మేడం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ మేడం. బాగున్నారా? బాగున్నాను శ్రీకాంత్. మీ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది, లారీ అని చెప్పి. ఎందుకంటే మేము లారీ ఓనర్స్ కాబట్టి మా నాన్న. అయితే అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు సినిమాకి? అంటే గత 10 ఏళ్లలో రాని సినిమాలు మనం ఇప్పుడు తీస్తే అవి వర్కౌట్ అవుతాయని ఆలోచించాను. సో లారీ పేరు పైన 1980లో ఒక సినిమా వచ్చింది తమిళ్లో. తర్వాత మొన్న లారీ డ్రైవర్ బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంది. తర్వాత ఇంకెప్పుడు రాలేదు సినిమా లారీ పైన. అండ్ ఆల్సో నా దగ్గర ఉన్న బడ్జెట్ లో ఒక మాసి మెస్సి పెద్ద ఫిలిం చేయాలని నాకు కోరిక. చిన్న లవ్ స్టోరీలు ఇట్లా అయితే ఆడట్లేదు, ప్రతి వారం 10 సినిమాలు వస్తున్నాయి. సో పెద్ద సినిమా చేయాలి అంటే, పెద్ద అంటే ఏంటి, ఎక్కువ మాస్, లారీ యార్డ్లు, గుంటూరు యార్డ్ గాని ఉదాహరణ, లేకపోతే మైనింగ్లు, ఆ తరహాలో ఉండాలి కథ. సో వాటిల్లో ఏం చేయాలి, సెట్లు పెద్ద సినిమా అంటే మంచి మంచి సెట్లు వేయాలి. అంత సెట్లు వేసే స్తోమత, అంత బడ్జెట్ నా దగ్గర లేదు. కానీ కథ మటుకు పెద్దగా ఉండాలి. ఏం చేయొచ్చు, ఫుల్ మాస్ అంటే ఎవరు అని నాకు ఆలోచిస్తే ఒక లారీ డ్రైవర్ ఎలా ఉంటాడని ఐడియా వచ్చింది. సో లారీ డ్రైవర్ ఉంటే ఎలా ఉంటది అని ఒక ఎంటీ వైట్ పేపర్ పైన ఫస్ట్ లారీని పెట్టా. దాని మీద కథ రాశాను. 2 కథలతో కూడిన ఒక చాలా పెద్ద కథ ఇది. 3 గంటల సినిమా, 9 ఫైట్లు, 5 పాటలు, కుటుంబ కథా చిత్రం, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్ని ఉన్నాయి ఈ సినిమాలో. 3 గంటల సినిమానా? బాబాయ్, మంచి మంచి హిట్ సినిమాలే 3 గంటలు జనం చూడలేకపోతున్నారు. అలాంటిది మీరు ఎందుకు ఇంత ధైర్యం చేశారు? చూపిస్తా మేడం నేను. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో 1 సెకండే మనం చూడలేకపోతున్నాం. 2 సెకండ్లు 3 సెకండ్లకే కట్ అవుతుంది, ఆడియన్ డిస్కనెక్ట్ అవుతున్నారు. అంటే కామెడీ వస్తుంది, ఫన్నీ వస్తుంది, ఇన్ఫర్మేషన్, ఫుడ్ వీడియో వస్తూనే ఉంటాయి. వాటన్నిటిలో డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఒక 2 సెకండ్స్ మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం ఈ కాలంలో. అలాంటిది 3 గంటల సేపు నేను కూర్చోబెట్టాలంటే ఎందుకు కూర్చోవాలని నా సొంత డబ్బులు పెడుతున్నాను అని ఆలోచించి గట్టిగా సాలిడ్ గా రాసుకొని దిగి తీశాను మేడం ఈ సినిమా. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 షూర్ షాట్ బ్లాక్ బస్టర్. థియేటర్లు ఇన్సూరెన్స్ చేపించుకోండి, తగలబడిపోతాయి అండ్ చినిగిపోతాయి సీట్లు. ఏంటి అసలు ఇంత కాన్ఫిడెన్స్?
మ్యాటర్ హై మేడం, సినిమాలో చాలా మ్యాటర్ ఉంది, చాలా గొప్పగా తీశాను. నిన్న నైటే క్యూబ్ లో అప్లోడ్ చేశాను, UFO లో సబ్మిట్ చేశాను ఫైల్. సినిమా మళ్ళీ నైట్ కూడా ఒకసారి చూశాను. నిజంగా సినిమా చాలా బాగుంది. గత 10 ఏళ్లలో గత తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి కథ రాలేదు. టెంప్లెట్ అదే, టెంప్లెట్ అంటే ఒక హీరో ఉంటాడు, ఫ్యామిలీ ఉంటది, ప్రాబ్లం ఉంటది, టెంప్లెట్ అదే. కానీ అందులో ఉన్నటువంటి సారాంశం, తీసిన విధానం, టెంపో అది చాలా కొత్తగా తీశాను. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమా గట్టిగా హిట్ అవుతుంది, ప్రతి వ్యక్తికి నచ్చుతుంది గొప్పగాని గర్వంగా చెప్తున్నా మేడం. ఇప్పుడు థియేటర్స్ తో తగలబడిపోతాయి, ఇన్సూరెన్స్ చేయించుకోండి అంటున్నారంటే శ్రీకాంత్, దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, యాటిట్యూడ్ అనుకోవాలా, సొంత డబ్బా అనుకోవాలా? సొంత డబ్బా కాదు మేడం, ట్రైలర్ ఉంది ఇప్పుడు. ట్రైలర్ ఓపెనింగ్ చాలా బాగా రిలీజ్ అయింది యూట్యూబ్ లో. దానికి వచ్చిన 6,000-7,000 కమెంట్లు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. పాటలు చాలా బాగున్నాయి, పోస్టర్లు చూస్తే ఇంత బాగున్నాయి. పోస్టర్లు, ట్రైలరు, పాటలు, నా డెసిషన్ అవి హిట్ అయినాయి అంటే 10లో 9 మంది నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని గొప్పగా నమ్ముతున్నా మేడం నేను. అంటే కష్టపడ్డా, సినిమా అంటే ప్రతిదీ నాకు తెలుసు, ఐడియా ఉంది, కష్టపడి చేశాను. నా ప్రోడక్ట్ గురించి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 తరహాల్లో మాట్లాడుతున్నా. సో స్క్రిప్ట్ రైటర్ కూడా, స్క్రిప్ట్ రైట్, యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు, స్టోరీ, స్టంట్స్, మ్యూజిక్ ఇవి కూడా చేశాను. సో ఇంతమంది ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళందరి మాటలు ఒక్కనే మాట్లాడుతున్నాను. ప్రతిదీ కూడా వివిధ అంశాల్లో మాట్లాడుతున్నాను మేడం. శ్రీకాంత్, నా దగ్గర ఉన్న బడ్జెట్ తో అన్నారు, ఎంత బడ్జెట్ తో తీసారంటే ఈ సినిమా? ఫస్ట్ మొదట 1,40,00,000 అనుకున్నాను మేడం, 2 కోట్లు అయింది మేడం. ఇప్పుడు 2 కోట్లలో ఫస్ట్ కాపీ రెడీ అయింది. 5 లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. ఒక యూట్యూబ్ నుంచి వచ్చి ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చాలా మందికి అవకాశం ఇచ్చాను. ఒక 20 మంది నాతో పాటు ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను. ఒక 20 మంది టెక్నీషియన్స్ కి ఇచ్చాను. ఒక 100 మంది ఫైటర్స్ కి ఇచ్చాను. 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చాను. నేను ఉండేది కృష్ణానగర్ లో. నా కథ పట్టుకుని నేను తిరిగాను ప్రతి ఆఫీసు, ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. సో ఇంకా నేను యాక్టర్ వాళ్ళని వచ్చాను. సో నాకు యాక్టర్ అవ్వాలి, మనకు అవకాశం ఇవ్వాలంటే మన మీద మార్కెట్ ఉండాలి, మన మీద డబ్బులు రాలాలి, మన మీద టికెట్లు తెగాలి, అంటే ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అయితే మనకు మార్కెట్ ఉంటుందని నాకు అర్థమైంది. సో ఫేమ్ అవ్వాలని నేను కామెడీ వీడియోలు చేయడం, ఒక యాంకర్ అవ్వాలి న్యూస్ ఛానల్ అని ప్రయత్నం చేయడం, షార్ట్ ఫిల్మ్ చేయడం ప్రయత్నం చేశాను. అవన్నీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఏవి ట్రెండింగ్ లో ఉన్నాయి అని ఆలోచిస్తే ప్రాంక్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో వై కాంట్ ఐ ప్రాంక్ అని ప్రాంక్స్ మొదలు పెట్టాను. ప్రాంక్స్ మొదలు పెడతానే 6-7 నెలల్లో కొంచెం ఫాలోయింగ్ వచ్చింది మేడం. 7-8 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత ఒక సినిమా మొదలు పెట్టాను, కొత్తపేట గ్రామం. ఆ సినిమా ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, 50 లక్షలు పెడతాను అని. నేను ఒక 20 పెట్టేటట్టు, 70 లక్షల్లో సినిమా చేసేటట్టు. అతను, నేను కొత్తవాడిని కాబట్టి నమ్మక మొదట పెట్టలేదు డబ్బులు. నా దగ్గర ఉన్న డబ్బులు నేను పెట్టి మ్యూజిక్ చేశాను. కట్ చేస్తే అతనికి నమ్మకం లేక వెళ్ళిపోయాడు. ఆ సినిమా ఆగిపోయింది. లారీ చాప్టర్ 1 అనే సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోతానే ఇంకా ఇమ్మీడియట్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. ఆ సినిమాకి డైరెక్టర్ వేరేవాడు, ప్రొడ్యూసర్ వేరేవాడు, కాబట్టి సినిమా ఆగిపోయింది. డెసిషన్ నాదైతే ఆగిపోదు కదా. కరెక్ట్. సో డెసిషన్ నాది ఉండాలి, నేనే పోరాడాలి, నేనే కష్టపడాలి అని నేను చేసిన వీడియోలు చేస్తూ వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి ఇప్పుడు లారీ చాప్టర్ 1 అనే సినిమా చేశాను మేడం. ఆగస్ట్ 2 వస్తుంది మేడం. ఇప్పుడు ఒక సినిమా మొదలుపెట్టి అది ఆగిపోయినప్పుడు సెంటిమెంటల్ గా అనిపించలేదా? అరే ఫస్ట్ స్టెప్ ఏంటి ఇలాగా అని అనిపించింది మేడం. దానికి ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ తరహాలో అంటే అవి సెంటిమెంటల్ ఏం లేదు మేడం, లాజికల్ గా ఆలోచించాలి. ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు లాజికల్ గా ఆలోచించాలి, దాన్ని లాజికల్ గా ఓవర్కమ్ చేయాలి. నేను లాజికల్ గా ఆలోచించా. ప్రాబ్లం వేరే వాళ్ళది, నాది కాదు. డైరెక్టర్ది తప్పు, ప్రొడ్యూసర్ది తప్పు. ఇప్పుడు ఎవరిది ఉండదు, నాదే కంప్లీట్ డెసిషన్, అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలి. నా విధానంలో అందరు నడవాలి, అప్పుడు సినిమా కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే నేను కృష్ణానగర్ లో ఉంటున్నా, చాలా మంది డైరెక్టర్లతో చాలా మందితో ట్రావెల్ అవుతున్నా. సినిమా అయిపోవడానికి 100 కారణాలు. హీరోయిన్ ప్రాబ్లం, ప్రొడ్యూసర్ ప్రాబ్లం, ఎడిటర్ ప్రాబ్లం, మ్యూజిక్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్. సో ఏ ప్రాబ్లం ఉండకూడదు, ప్రతిదీ నేర్చుకోవాలి, అవసరమైతే టెక్నీషియన్ లేకపోతే మనమే చేయాలి అని నేను దిగి కంప్లీట్ చేసి 5 లాంగ్వేజెస్ లో 3 అవర్స్ ఒక పెద్ద ఫీచర్ బెస్ట్ ఫిలిం తీశాను. 5 లాంగ్వేజెస్ లోనా? ఏమేం లాంగ్వేజెస్? ఇప్పుడు తెలుగులో ఉంది అండ్ యూట్యూబ్ లో ఆల్రెడీ వదిలాను ట్రైలర్ అండ్ పాటలు. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఓకే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఈ డబ్బింగ్ ఇష్యూస్ అన్ని ఏం ప్రాబ్లం అవ్వలేదా? ఏం లేదు, తెలుగులో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో ప్రాపర్ గా డైలాగ్లు అన్ని చూసుకొని లాంగ్వేజ్ సంబంధించినవి ప్రాపర్ గా చేశాను. 5 లాంగ్వేజెస్ లో మొదటి సినిమా చేశాను మేడం. అండ్ ఇప్పుడు ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. రిజల్ట్ చూడాలి మేడం. ఇంత డేరింగ్ స్టెప్ ఏంటి? 5 లాంగ్వేజెస్. మళ్ళీ ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకొక రెండో సినిమా దగ్గర ఎప్పుడో ఇలాంటి స్టెప్స్ ఆలోచిస్తారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, సినిమా స్టార్స్. కానీ ఎందుకు మీరు ఇంత ధైర్యం చేశారు? ఇప్పుడున్న డిజిటల్ మీడియా వల్ల ఇఫ్ దేర్ ఇస్ ఎ గుడ్ ప్రోడక్ట్ ఇట్ విల్ బి సేలబుల్ త్రూఅవుట్ ద వరల్డ్.
ప్రపంచం అంతా అమ్మడబోద్ది బాగుంటే గనక. ఎందుకంటే షేరింగ్స్ ఉన్నాయి. చూస్తే ఇక్కడ ఇప్పుడు మనం జపాన్ సినిమాలు ఇక్కడ చూస్తున్నాం, కొరియన్ సినిమాలు చూస్తున్నాం. సో అట్లా ట్రైలర్ కానీ కంటెంట్ కానీ బాగుంటే పీపుల్ ఆబ్వియస్లీ విల్ లైక్ అని నా అభిప్రాయం. అండ్ ఆల్సో లారీ అనేది తమిళనాడులో లారీనే, కర్ణాటకలో లారీనే, బెంగళూరులో లారీనే, అమెరికాలో లారీనే, జపాన్ లో లారీనే, లాటిన్ అమెరికాలో లారీనే. ఇది బాగుంది. లారీనే. లారీలో ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ దేశ భద్రతకు సంబంధించింది. అండ్ కుటుంబ కథా చిత్రం, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, అండ్ ప్రతిదీ ఉంది. యూనివర్సల్ అపీల్ ఉంది. యూనివర్సల్ అపీల్ పాన్ ఇండియా అంటే యూనివర్సల్ అపీల్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది. నార్త్ లో సౌత్ లో సెంటిమెంట్ సేమే కదా, ఫ్యామిలీనే, మదరే, ఫాదరే. ఆ తరహాలో కూడిన కథ తప్పకుండా సెట్ అవుతుంది అనుకొని ఇంకా నేను ధైర్యం చేసి డబ్బింగ్ చేయడం జరిగింది. ఏమన్నారు, లారీ అనేది అసలు ఒక మాస్ సబ్జెక్ట్, ఎక్కువ మాస్ జనం దానికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ దీంట్లో దేశభక్తి, కుటుంబ కథా చిత్రమా ఏంటి, ఏమైనా స్టోరీ మాకు కాస్త చెప్తారా? స్క్రీన్ పైన చూడాలి మేడం, 80 రూపాయలు టికెట్ కట్టి. బట్ కొంచెం ఏదన్నా, అందుకే ట్రైలర్ వదిలాను. ఆ ట్రైలర్ చూస్తుంటారు మీరు, బాగా అర్థమవలేదు నాకు. అంటే మీరు అన్న ఒక స్ట్రీట్ ఫైటర్ మేడం, ఒక స్ట్రీట్ ఫైటర్ అతను. లారీలో గోల్డ్, బంగారు ఇటువంటివి ఉండవు. ఒక కొత్త ప్రోడక్ట్ ఉంటది, దేశ భద్రత సంబంధించింది. దాన్ని ఒకసారి డెలివరీ చేయాలి. డ్రగ్స్ కాదు కానీ సమ్ ఆ తరహా కంటెంట్ ఉంటుంది. దాన్ని జనరల్ గా సబ్మిట్ ట్రావెల్ చేయాలి, డెలివరీ. అటువంటి సినిమాలు ఆడవు, టెర్రరిస్ట్ సినిమాలు ఆగిపోయినాయి, చాలా ఆడి అయిపోయినాయి. అట్లాంటి కథలు ఆడవు నా అనుభవం ప్రకారం. సో కొత్తగా రాశాను. ఇటువంటి టెంప్లెట్ సేమే, పాతదే, కానీ కథ కొత్తది, చాలా కొత్త స్క్రీన్ ప్లే, చెప్పిన విధానం కొత్తది, అండ్ తీసిన సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం, అవును, ఎంటర్టైన్మెంట్, ఫన్. నా సినిమా 2 బీర్లు కొడితే 3 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. కానీ తాగని వాళ్ళకి మాకెలా తెలుస్తుంది? మాలాంటి వాళ్ళకి, ఆడవాళ్ళకి వాళ్ళ భర్త పొగిడాడు అనుకోండి, వాళ్ళకి హ్యాపీనెస్. వాళ్ళకి మంచి వంట చేస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్. సో మీరు ఒక మంచి వంట చేసినప్పుడు మీకు ఒక ఫీల్ వస్తుంది కదా, కిక్ వస్తుంది. అట్ట కిక్ వస్తుంది నా సినిమా చూస్తే. మోటివేషన్ వస్తుంది, అంటే ఏదైనా సాధించాలి. హీరో క్యారెక్టర్ భలే ఉంటది అనమాట. హర్షవర్ధన్ అని తన పేరు, హంటర్ అని మార్చుకొని స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంత సినిమా చెప్పేస్తున్నా. అయితే ఇంక అట్లా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్, రొమాన్స్, యాక్షన్ అన్ని చాలా ప్రాపర్ గా ఉన్నాయి మేడం. మీ కాస్టింగ్ గురించి చెప్పరా? సినిమా కాస్టింగ్ దాంట్లో ఎవరెవరు ఉన్నారు? సినిమాలో అందరు కొత్త వాళ్ళు మేడం, కొత్త వాళ్ళు. అండ్ హీరోయిన్ హిందీ అమ్మాయిని తీసుకున్నాము. ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఇక్కడ ప్రయత్నం చేశాను. తెలుగు వాళ్ళు, నువ్వు ఇది పెద్ద కథ, పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతున్నాయి, నీది ఏడ నడుస్తుంది, నువ్వు కంప్లీట్ చేయగలవా, నీకంత స్తోమత ఉందా అని అవమానించి చాలా మంది చేయలేదు. అండ్ ఆల్సో కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అయ్యాను, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అందుకు నాకు వర్షాలు పడుతున్నాయి, ఆగస్ట్ లో వెళ్ళాలి, షూటింగ్ కి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఐ జస్ట్ వెంట్ టు బాంబే, అండ్ బాంబే గర్ల్స్ ద్వారా వెళ్ళాము. ఒక అమ్మాయి ఫైనల్ అయ్యారు. ఆమెకు తెలుగు నేర్పించి, ఆమె ప్రాపర్ గా ఒక లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి. ఏంటి కొంపతీసి డబ్బింగ్ కూడా తెప్పించారా ఆవిడతో? తెలుగు నేర్పించి అన్నారు. తెలుగు అంటే డైలాగులు, మా డైలాగులు ప్రాక్టీస్ చేయించాం. సినిమాలో ఉన్న 10 లిప్సింగ్ కోసం 10-15 డైలాగులు, 20 డైలాగ్, 40-50 డైలాగులు ఉంటాయి ఆవిడటి. తనకు ప్రాక్టీస్ చేయించాం. ప్రాక్టీస్ చేపించి డైలాగ్ సెషన్స్ చేపించి దెన్ వి వెంట్ ఫర్ షూటింగ్. అట్లా వెళ్ళినాము. కొత్త వాళ్ళు మేడం, అందరు కొత్త వాళ్ళు. కృష్ణానగర్ లో ఉండే చాలా మందికి అవకాశాలు ఇచ్చాం మేడం. అందరు కొత్త వాళ్ళతో వెళ్ళాను సినిమాని. పాత వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. కాకపోతే కొత్త వాళ్ళు పర్ఫెక్ట్, ప్రతి రోల్ లో కూర్చున్నారు. వాళ్ళ ఫేస్ లో పర్ఫెక్ట్లీ యాప్టెడ్ అండ్ చాలా బాగా సూట్ అయ్యారు మేడం. అండ్ తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా మేడం గట్టిగా. శ్రీకాంత్, ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, హీరోయిన్ లారీ డ్రైవర్ వైఫ్. అంటే స్ట్రీట్ ఫైటర్ నుంచి హీరో లారీ డ్రైవర్ అవుతాడా ఏంటి? అంతే మేడం. లారీ డ్రైవర్ అంటే లారీ డ్రైవర్, నేను ఒక దొంగ, ఒక పోలీసు, స్ట్రీట్ ఫైటర్, ఒక మెకానిక్, చాలా ఉన్నాయి నా రోల్స్ సినిమాలో. పెద్ద కథ ఇది. సిచ్యువేషన్ బట్టి తన బిహేవియర్ అలా ఉంటది. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది బొమ్మ. అండ్ క్యారెక్టర్లు అయితే కొత్త కాస్టింగ్, అందరూ కొత్త కాస్టింగ్. ఎందుకంటే ఒక హీరో ఇన్ని రోల్స్ పోషిస్తూ పోతే, ఒక మెకానిక్ అంటున్నారు, ఒక స్ట్రీట్ ఫైటర్ అంటున్నారు, ఒక లారీ డ్రైవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, మరి కన్ఫ్యూజన్ ఉండదా ఆడియన్స్ కి? క్లారిటీ ఇచ్చాము, చూపిన విధానంలో ప్రాపర్ క్లారిటీ ఇచ్చాము. సో కన్ఫ్యూజన్ ఏముండదు. మన జీవన విధానంలో మీరు మొదలెట్టినప్పుడు యాడ మీ ప్రస్థానం మొదలెట్టింటారు. ఇప్పుడు ఆంధ్రప్రభలో పెద్ద CEO పొజిషన్ లో ఉన్నారు. ఆ తరహాలో కథలో కూడా అంతే మేడం, జరుగుతుంటాయి. మనిషి ఎదుగుదల కదా, ఆ తరహాలో రాశాం మేడం. శ్రీకాంత్, అసలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలే
థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు, ఓటీటీస్ కి వెళ్ళిపోతున్నారు, ఇంకా కొంతమంది అయితే వెబ్ సిరీస్ తీసేసుకున్నారా బాబు అనుకుంటున్నారు, సినిమా హీరోస్ కూడా. ఉమ్. ఇలాంటి టైంలో అసలు మీరు మీరు థియేటర్స్ కి వెళ్ళిపోవడం ఏంటి? మొన్న వచ్చిన కల్కి లాంటివే నిలబడలేకపోయాయి ఎక్కువ రోజులు థియేటర్స్ లో, రాధేశ్యామ్ లాంటివి, అంటే ప్రభాస్ లాంటి కటౌట్ నేను చెప్తున్నాను. మరి మీరు థియేటర్స్ కి ఏంటి ఇంత నేను కూడా daring కొడతాను మేడం step? గట్టిగా. ఉమ్, నేను కూడా గట్టిగా కొడతాను. ఉమ్, ఐ మీన్ ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రయత్నం చేయాలి కదా, ఉమ్, మొదటి ప్రయత్నం ఇది. అండ్ సంధ్య 35mm థియేటర్లో ఉమ్, ఒక RRR, KGF, బాహుబలి లాంటి సినిమాలు చూసినా ఒక ఉమ్, 80 రూపాయలు పెట్టిన ఒక ఆడియను, ఆ విజువల్, ఆ సౌండ్, మాస్ మసాలా, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటిది ఆ సినిమా. ఉమ్, అటువంటి సినిమాని అతను కూర్చొని చూసినప్పుడు అదే ప్లేస్ లో నా సినిమా పడితే, ఉమ్. నా సినిమా వాడికి చిన్న విజువల్ అనిపించకూడదు, Yes. తనకి దానికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఇవ్వాలి ఉమ్, అని ఆలోచించుకొని 3 అవర్స్ పెద్ద విజువల్స్ పెట్టి గట్టిగా చేశాను మేడం. రామగుండం మైనింగ్, వికారాబాద్ ఫారెస్ట్, ఉమ్, అల్యూమినియం ఫ్యాక్టరీ, గట్కేసరు, అమీన్పూరు, తర్వాత శ్రీశైలం ఫారెస్ట్, కడప, ఉమ్, ప్రొద్దుటూరు, ఇట్లా చాలా లొకేషన్స్ లో చేశాము. ఉమ్. ఈ సినిమా కోసం ఒక లారీ కొన్నాను, లారీ యార్డ్ లో ఉంది. సెకండ్ అలాగా? హ్యాండ్ లారీ కొన్నాను 6 లక్షలు పెట్టి. ఆ లారీని పార్ట్ 2 లో లేపేస్తా. ఆ, అండ్ చాలా బాగా వచ్చింది మేడం సినిమా. నిజమా? ఆ అందుకే చూడాలి, చాలా ప్రేమతో క్షుణ్ణంగా. ప్రజల యొక్క సమయం, ఆరోగ్యం, మనీ చాలా వాల్యుబుల్, దాన్ని వృధా చేయకూడదు. ఉమ్, వాళ్ళ సమయం చాలా వాల్యుబుల్ కదా. కాబట్టి వర్త్ వర్మ వర్త్ నా ఉమ్, సినిమా. ఉమ్. ఉమ్. అసలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. థియేటర్స్ అనేది మాఫియా దందా అంటే ఆ రోజులు పోయాయేమో, ఇప్పుడు పిలిచి సినిమా వేసుకోండి అని ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీకు థియేటర్ ఈజీగానే దొరికేసిందా? ఈజీగానే దొరుకుతున్నాయి మేడం, దందాల ఉమ్. కింద ఏం లేవు. గతంలో ఉండేది గతంలో చిన్న అంటున్నారు చిన్న అవే, సినిమాలు రిలీజ్ చేయడం అంటే చిన్న విషయంగా ఉండేదా? అవన్నీ చేతగాని మాటలు మేడం. అంతేనా? ఆ నిజం డబ్బులు కాదా కావాలి. దాంట్లో? సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, ఉమ్, కమర్షియల్ ఫీల్డ్ సినిమా అనేది. ఉమ్, ఎవడి సావు ఆడిదే, ఉమ్, ఎవడి ప్రయత్నం ఆడిదే. డబ్బులు ఉంటే 1,00,000 రూపాయలు ఉంటే 10 థియేటర్లు దొరుకుతాయి, ఉహుం, 1,00,000కు 10, కోటి ఉంటే 1000 థియేటర్లు దొరుకుతాయి. ఉమ్. నేను ఇప్పిస్తా. అంతేనా? 1,00,000 రూపాయలు ఖర్చు ఇప్పుడు పరిస్థితులు మారొచ్చేమో ఆఫ్టర్ కోవిడ్. ఉమ్. అంతకు ముందు లేదు కదా అలాంటి పరిస్థితి ఉందా? అట్లా ఏం లేదు, అదే డబ్బులే మేడం. రెంట్లు కట్టాలి, ఉమ్, క్యూబులు కట్టాలి. ఈ ఉహుం, డబ్బులు చిన్న నిర్మాతలకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సినిమా తీసే లోపే డబ్బులు అయిపోతాయి, ఉమ్, రిలీజ్ వ్యవస్థకు ఉండవు. ఉహుం, అప్పుడు థియేటర్లు దొరకలేదంటే దొరకలేదు కాదు, ఉమ్, మనకు దగ్గర డబ్బులు లేవని అర్థం. అండ్ ఆల్సో ఉహుం, బొమ్మ బాగుంటే వస్తాయి, బొమ్మ బాగుంటే థియేటర్లు పెరుగుతాయి. కాకపోతే మనం ఎంత నాసిరకంగా తీసాం, జనాలకు మన సినిమా పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిసిటీ ద్వారా ఎంత ఇంట్రెస్ట్ కలిగించాం, ఇవన్నీ ఆలోచనలు చేసుకోవాలి. ఉమ్, ఊరికే థియేటర్లకు జనాలు రావట్లేదంటే మరి అది కూడా ఒక పెద్ద సమస్య ఇప్పుడు ప్రజెంట్. ఉమ్, బికాజ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి ఎక్కువ అలవాటు పడ్డారు. అవును. ప్రతిదీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వీటిల్లో వచ్చేస్తున్నాయి. ఒక సెకండ్ కూడా అనలైజ్ వాళ్ళు ఉండలేకపోతున్నారు. 3 ఉమ్, గంటలు తను సినిమా చూడాలంటే హాఫ్ డే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఉమ్, హాఫ్ డే వెయిట్ చేయాలి తను సినిమా చూడాలంటే. ఓకే. హాఫ్ డే అంటే టైం స్పెండ్ చేయాలి, ఉమ్, థియేటర్ కి రావాలి 5 అవర్స్, అవును. 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత. రేట్స్ కూడా పార్కింగ్, బాగా పెరిగిపోయాయి. అసలు పార్కింగ్ ఫ్యామిలీ మొత్తం చూడాలంటే వేలల్లో అవుతుంది. 4,000 లేని అవ్వదు ఒక ఫ్యామిలీ అవును. వెళ్ళాలి. మాలాంటి వాళ్ళం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మీకేం లే మేడం, ఉన్న వాళ్ళు లేదు, ఆలోచించాల్సిన పరిస్థితి ఆ, నిజంగా. ఆ, అరే ఫ్యామిలీ మొత్తం వెళ్తే 3,000 4,000 అయిపోతుంది. అంత అవసరమా? 4 రోజులు వెయిట్ చేసి ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నాం. అది సమయము వృధా, మన యొక్క Yes. పని భంగం అవుతుంది. ఉమ్, ఇది దిస్ ఇస్ హ్యాపెండ్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్. లైక్ ఒక పెద్ద సినిమాలో 4 అయితే ఏదైతే ఇండస్ట్రీలో వచ్చాయో ఉమ్, అవి కొంచెం చెడుపు, కొంచెం మైనస్ కూడా. ఉమ్, దాని వల్లనే ఇప్పుడు అదే ఇందాక అదే సంధ్య 35mm లో అంత పెద్ద ఉమ్, థియేటర్లో అంత పెద్ద సినిమాలు చూసినాక, అంత పెద్ద విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత నేను ఒక చిన్నది వేస్తాను అంటే ఆడియన్స్ కి డైజెస్ట్ అవ్వదు. ఉమ్, సినీ ప్రేమికుడు అసలే సినిమాలు అన్ని చూసి రెడీ ఉంటాడు, అంటే ఉమ్, మైండ్ సాచురేట్ అయిపోయి ఉంటది, అన్ని చూసి ఎక్కించుకొని ఉంటాడు. ఉమ్, ఇప్పుడు ఆయన మైండ్ ని మనం కొట్టాలంటే చాలా పెద్దగా కొట్టాలి. పెద్దగా ఓకే. కొట్టాలంటే బడ్జెట్ పెద్దగా కావాలి, ఉమ్, లేదా కింద పడతాం, సతికిల పడతాం. ఓకే. కాబట్టి అన్ని ఆలోచించుకొని నిర్మాతలు అయితేనేమి, కొత్త డైరెక్టర్లు ఏమో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఉమ్, నేను కూడా అట్లా చేశానని నమ్ముతాను, తప్పు చేస్తే నేర్చుకుంటాను. ఉమ్. కానీ చాలా గట్టిగా అయితే చేశాము, గట్టిగా కొడతాం ఆడియన్ మైండ్ ని. ఎక్కడెక్కడ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు రాయలసీమలో 40 థియేటర్లు మేడం, ఉమ్, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూరు, బళ్ళారిలో ఉమ్, 40 థియేటర్లు అవుతుంది. గట్టిగా అవుతుంది, పెద్ద హీరోకి అయినట్టు అవుతుంది. ఉమ్, సీడెడ్ రైట్స్ అమ్మడబోయాయి నాయి. ఓకే. డెబ్యూటీ హీరో ఎవరు కొనరు, నాయి కొన్నారు. డెబ్యూ. కొన్నారు నావి. అండ్ ఆంధ్ర, తెలంగాణలో ఒక 120-150 థియేటర్స్, మొత్తం 200 వరకు పోతుంది. ఓన్ రిలీజ్ వెళ్తున్నాం ఆంధ్ర, తెలంగాణ. సీడెడ్ అయితే సేల్ అయ్యింది. అంటే ఎన్ని రోజులకి ఎలా బుక్ చేసుకున్నారు? ఫస్ట్ 3 days కు కట్టాం మేడం. ఉమ్, ఆ 3 days రిజల్ట్ బట్టి కొన్ని థియేటర్లు తగ్గచ్చు, బాగుంటాయి కనుక ఇంకో 400 థియేటర్లు కూడా అవుతాయి, పెరగచ్చు కూడా, 1 week కూడా పెరగచ్చు, 20 days కూడా పెరగచ్చు. అట్లా అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి? 16 నెలలు. 16 నెలల్లో 23 రోజులు షూట్ చేశాం సినిమాని.
23 రోజులు, 2 రోజులు గ్యాప్, 3 రోజులు గ్యాప్, 5 రోజులు గ్యాప్, అలా షూట్ చేసాము. 16 రోజులు, 23 రోజులు, ప్రతిరోజు 2 కెమెరాలు, 16 నెలలు షూట్ చేసాము. సినిమా అయిపోయింది ఫస్ట్ కాపీ. తర్వాత ఈ షూటింగ్ చేసే సమయంలో మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది. అంటే పెళ్ళైన తర్వాత కూరగాయలు తీసుకొని రావాలి, భార్య భర్త రొమాంటిక్ షాట్స్ ఉంటాయి. అది తీసుకొచ్చేటప్పుడు బైక్ లో తన చీర కొంగు బైక్ చుట్టుకొని తను ఇట్లా కింద పడింది అనమాట. కింద పడితే నిజంగా పడింది. అయితే తనకి ఇక్కడ రాయి కుచ్చుకొని గాయం అంతా, రక్తం అంతా శారీ మీద అంతా పడింది. నాకున్న డబ్బు మొత్తం నేను సినిమాకి పెడుతున్నా. నా దగ్గర కారు కూడా లేదు. ఒక 7 కిలోమీటర్స్ లో హాస్పిటల్ ఉంది. తనను తీసుకొని వెళ్తుంటే తను అంటుంది, నన్ను తీసేసేయి సినిమాలో నుంచి, నీకు ప్రాబ్లం అయితే నన్ను మార్చేసేయి, ఇంకొక అమ్మాయిని పెట్టుకో, లేదా నా వెయిట్ చేస్తే నేను గాయాలు మార్చుకొని వస్తాను, మళ్ళీ నన్ను షూటింగ్ లో పెట్టుకో. అమ్మాయి అంత డెడికేటెడ్, అంత యాక్టర్. నా షీఈస్ గివింగ్ మీ ఆప్షన్స్ అనమాట. అంత మంచి అమ్మాయి, తనకే రాసి పెట్టింది సినిమా. మేబీ చంద్రశిఖ అమ్మాయి పేరు. హిందీ ఛత్తీస్గఢ్ అమ్మాయి, నార్త్ అమ్మాయి. హిందీలో 2 వెబ్ సిరీస్లు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. నేను కష్టపడేవాడిని. నాకు కూడా చిన్న ఇంజురీ అయింది క్లైమాక్స్ సినిమా షూటింగ్ టైంలో. నాకు కూడా రామగుండం మైనింగ్ లో, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో షూటింగ్ జరుగుతుంది. కనుచూపు మేర చెట్లు ఉండవు అనమాట. దూరంగా బాంబ్ బ్లాస్ట్లు జరుగుతుంటాయి. అక్కడ బాంబు వెళ్తే ఆ డస్ట్ అంతా వస్తుంటది. చుట్టూ ఒక 20 లారీలు, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. ఆ రోజు బడ్జెట్ 8 లక్షలు. 40 మంది ఫైటర్స్ ను కొట్టాలి. నేను డైరెక్టర్, కెమెరామ్యాన్, మా ఇద్దరికి తప్ప ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు. మిడ్ సమ్మర్, ఫుల్ సమ్మర్, ఎండ, చాలా ఎండ, వేడి. లారీల కింద పడుకుంటున్నారు ఆ వేడికి తట్టుకోలేక. వచ్చిన క్యాస్ట్ అండ్ క్రూ. ఆ రోజు 7 లక్షలు ఖర్చు. ఒక విలన్ 4 కొట్టాను నేను, విలన్స్ ని. ఇంకా 36 మందిని కొట్టాలి. ఒక విలన్ ని ఇట్లా తన్నాలి, కిక్ చేయాలి. ఇలా కిక్ చేసినప్పుడు తను ఇంకొక విలన్ వచ్చి నన్ను ఇలా కిక్ చేస్తాడు వెనకాల నుంచి. తను కిక్ చేసినప్పుడు తన షూకి ఒక మేకు ఉంటే ఆ మేకు నాకు ఇక్కడ గుచ్చుకున్నది, వెన్నుపూసలో గుచ్చుకున్నది. నాకు పక్కకు పోయి 3 నిమిషాలు ఏడ్చా. నేను 3 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ వస్తే మా కెమెరామ్యాన్ ఆపేద్దామా బ్రో అన్నాడు. లేదు బ్రదర్ చేద్దాము, ఎందుకంటే 7 లక్షల బడ్జెట్ నా కాడ అదే ఉంది. నేను ఆపేస్తే పేమెంట్స్ అందరికి ఇవ్వాలి, సినిమా ఆగిపోద్ది. సో నేను కంప్లీట్ చేసుకోవాలి. ఆ పెయిన్ తోనే, ఎంత పెయిన్ అంటే ఇప్పుడు వితౌట్ అనెస్థీసియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తుంది, అంత పెయిన్ వచ్చింది నాకు. ఇప్పటికి కూడా ఉంది, నిద్ర సరిగా రాదు. అంత కష్టపడి సినిమా చేశాను. ఇంత కష్టపడి చిన్నవాడిని ఒక సినిమా చేసుకొని 10 మంది కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చి నేను సినిమా చేసుకొని వస్తే, కొంతమంది చిట్టిబాబు, ఈ కళ్యాణి లాంటి ఒక మనుషులు ఇండస్ట్రీలో నాకు ఛాలెంజ్ చేశారు 62 years బ్యాక్. నువ్వు సినిమా ఎలా చేస్తావో చూద్దాం అంటే. 2 years బ్యాక్ మీరు సినిమా ప్రపోజల్స్ లో ఉన్నారా? అప్పుడు గొడవ చేశారు ఆవిడ నా దగ్గరకు వచ్చి. ఎందుకు మీ ఇద్దరు గొడవ అయింది అసలు? ఆవిడ వచ్చి మిస్గైడ్ అయింది మేడం. ఎవరి వల్ల మిస్గైడ్ అయ్యి నా వీడియోలు బాగా ట్రెండ్ లోకి వెళ్తున్నాయి, బాగా వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు ప్రతి వీడియో 5 lakhs, 6 lakhs, 7 lakhs పెట్టిన వీడియోల్లో వెళ్ళేది. ప్రాంక్స్ నేను చేసేటి. వాళ్ళు కూడా స్క్రిప్టెడ్, నాకు తెలిసిన అమ్మాయిలతో, కృష్ణానగర్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులతో చేసేది నేను. ఆవిడ మిస్గైడ్ అయ్యి తెలియని వాళ్ళతో సొసైటీలో చేస్తాడు, అసభ్యంగా చేసిన తన ఫీల్ అయ్యి, తనకు తాను హీరోయిన్ గా ఫీల్ అయ్యి సొసైటీలో తను వచ్చి నా మీద చేయి చేసుకున్నది. అప్పుడు అందరికి చెప్పాను, కెమెరాలో అందరికి, ఇంటర్వ్యూ ఛానల్స్ అన్నిటికి చెప్పాను. గొడవ అయింది. అప్పుడు ఈ పెద్ద మనిషి చిట్టిబాబు అని ఆయన ప్రతి దాంట్లో కూర్చొని మాట్లాడుతుంట అందరితో. ఏం జరిగినా ఇండస్ట్రీలో పోయి కూర్చుంటాడు. ఏమీ తెలియదు అతనికి, నాన్ సెన్స్, ఏం సాధించలే. ఒక యువకుడిని నేను వచ్చి నాకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని పల్లెటూరు నుంచి కష్టపడి నేను ఇడున్నా. ఆయన ఏం చేశాడు? ఆయన ఆమెకు బీయింగ్ ఏ మేల్ హీ హ్యాస్ టు సపోర్ట్ మీ. ఆమెకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు, ఇండస్ట్రీ వాళ్ళ జాగిరా, ఇండస్ట్రీ ఏమో వాళ్ళదే. ఇండస్ట్రీ అంటే ఎవడిది? ఎవడు కష్టపడతాడో, ఎవడు మంచి సినిమా తెచ్చాడో, ఎవడు ట్యాక్సులు కడతాడో, మంచి అవార్డులు తెప్పిస్తాడో, ఎవడు జనాలకు జనరంజకం చేసే సినిమాలు తెచ్చాడో వాడిది ఇండస్ట్రీ. 10 మందికి ఉపయోగం పని చూపించేవాడిది ఇండస్ట్రీ. అతను ఏం చేశాడు? ఏడో పోయి తీర్థయాత్రలకు కేదార్నాథ్ కో పోయి కూర్చోవాలి ఆయన. అది వదిలేసి యువకులని ప్రతి ఒక్కరిని గెలుక్కుంటా ఆ రోజు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు నేను సినిమా తీసి చూపించా, పాన్ ఇండియా సినిమా. అదే నేను ఒక ఇంట్రోవర్ట్ అయ్యి మెత్తటోని అంటే నేనేమన్నా చేసుకుంటే, ఈ ఇద్దరు చేసిన పనులకి నా మీద ఏం మరకలేదు. నన్ను తీసుకొచ్చి నా మీద మరకేశారు. ఇప్పుడు నేను కోర్టు కేసుకు తిరుగుతున్నా. చిన్న కేసులు అవి 2. నడుస్తుంది, చిన్నవి. అసలు నాకు అవసరమా? నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగారు. ఆవిడ బుద్ధి లేని మనిషి, బట్టలు కూడా ఉడదీసి ఆ తరహాలో. మరి ఆవిడ ఆడ మనిషా మరి ఏమో అర్థం కాలే. నలుగురు నేసుకొని వచ్చి మనిషి మీద దౌర్జన్యం చేసింది. అదే నేను యువకుణ్ణి, నేనేమైనా చేస్తే ఆవేశంలో కరెక్టా? సో ఇటువంటి వాళ్ళని ప్రజలు బాగా మళ్ళీ ఇప్పుడు ఈ నడవని యాంకర్ అయి పెద్ద ఛానల్లో యాంకరింగ్ చేస్తుంది, పెద్ద మేడం లాగా, ఏమో పెద్ద అన్ని జడ్జిమెంట్ చేసే ఆవిడ లాగా. ఎంతవరకు కరెక్ట్ ఒక మనిషిని ఇట్లా చేయడం?
ఒక యువకుణ్ణి. మరి నేను అంత కష్టపడి ఇప్పుడు సినిమా తీసా, ఇండస్ట్రీకి నేను అంతో ఇంతో ఫీడ్ ఇచ్చా, వీళ్ళిద్దరు ఇచ్చింది లేదు చేసింది లేదు. ఇప్పుడు ఇంకా 10 సినిమాలు తీస్తా, నెక్స్ట్ ఇంకా 10 మంది తీస్తా వరుసగా. ఎందుకు తీయను మేడం? ఈ సినిమా బ్లాక్ బస్టర్, థియేటర్ ఆగస్ట్ 2 సినిగిపోతాయి సీట్లు పక్కా. ఏంటి ఈ సినిమాలో కళ్యాణి గారి క్యారెక్టర్ కూడా ఏదో పెట్టారంట, నిజమేనా? లేదు మేడం, మీరు థియేటర్ లో చూడాలి, టికెట్ కొనుక్కొని థియేటర్ లో చూడాలి, ఉందో లేదో మీ ఇష్టం. అంటే ఏంటి ఆవిడ మీద రివెంజ్ తెచ్చుకోవడానికే పెట్టారు అనుకుంటాం. మరి లేదు మేడం, మీరు థియేటర్ లో చూడాలి, నేను పెట్టలేదు. బట్ మీరు సర్ప్రైజ్ అవుతారు మీరు చూస్తే. అంటే ఏదన్నా క్యారెక్టర్ గుర్తొస్తుందా మాకు? ఈవిడ ఆవిడ అనేది ఏదన్నా క్యారెక్టర్ చూడగానే అనిపిస్తుందా? మేబీ ఆవిడే ఉండొచ్చు. అబ్బా, ఆవిడకే అవకాశం ఇచ్చారా ఏంటి? ఆవిడ లేదు, ఆవిడ లాంటి ఎవరైనా ఉండొచ్చు, చూడొచ్చు. మీరు చూడండి, థియేటర్ లో సినిమా చూడండి. ఏంటో మాకు అసలు అంతా మిస్టరీ హిస్టరీ అంతా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది ఏం లేదు మేడం, బొమ్మ బాగా తీసాను. అండ్ ఇటువంటి మనుషులు ఉన్నారు సొసైటీలో, అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు మేడం. ఎవరైనా కష్టపడేవాడు ఉంటే వానికి చేయూతనివ్వాలి, హ్యుమానిటీ ఉండాలి మనిషిలో. అది లేదు మేడం. నా సినిమా జనవరి 7వ తేదీ రెడీ అయింది మేడం, ఫస్ట్ కాపీ. ఆ ఫస్ట్ కాపీ ఒక కృష్ణానగర్ లో సినిమా తీసుకున్నా, కష్టపడ్డా. దాన్ని పట్టుకొని ఇండస్ట్రీలో సోకాల్డ్ బిగ్ 5 పీపుల్ దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగా మేడం నేను. ప్రతి ఒక్కరు ట్రైలర్ చూశారు, 2-3 సినిమా చూశారు, కానీ నా సినిమా కొనల. నాకు లాజికల్ గా కూడా తెలుసు, అంటే ఇది కమర్షియల్ ఫీల్డ్, నచ్చితే కొంటారు, లేకపోతే మనం అడగడానికి లేదు. కానీ బయట సినిమాలు కొంటారు, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు కొంటారు, మలయాళం సినిమాలు కొంటారు, ఇక్కడ వచ్చి రిలీజ్ చేస్తారు. ఇక్కడ సినిమా మంచిది తీసాడు, ఒక మాస్ సినిమా తీసాడు, జనరల్ కమెంట్స్ బాగా పెడుతున్నారు ఆడియన్స్. ఈ సినిమాని ఎందుకు కొనరు, ఎందుకు రిలీజ్ చేయరు? చిన్న క్వశ్చన్. నేను ఒక ప్రోడక్ట్ చేశా, మీ దగ్గర షాప్ ఉంది, మీ షాప్ లో నేను అమ్ముకోవాలి కదా. అంటే ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉండాలి కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు చాలా చిన్న సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ అనుభవంలో ఉన్నారనే నేను వదిలేసా, వాళ్ళని అనకూడదు అని. కానీ ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, యు ఆర్ ఇన్ ద బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ ప్రోడక్ట్, దట్స్ యువర్ డ్యూటీ. తెలిసే వద్దన్నారేమో, దట్స్ కాల్డ్ స్టూపిడిటీ. అందుకే ఫ్లాప్ అవుతున్నాయి కదా వాళ్ళు, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని అన్ఫ్లాప్. అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ డబ్బులు. అందుకే మరి ఇండస్ట్రీ అంతా ఒకటి, అందరూ కలిసి ఉందాం, అందరి మీద మీటింగ్లు పెడతారు. వాటి గురించి మీటింగ్ల వరకు, చిన్న నిర్మాతల గురించి ఎవరు మీటింగ్లు మాటల వరకు ఓకే గానీ, ఇప్పుడు మీ సినిమా కాబట్టి వాళ్ళని కొనమని మీరు ఎలా ఫోర్స్ చేయగలరు? తెలుగు సినిమా, కన్నడ సినిమాలు అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. చేస్తున్నారు అనుకోండి, చేస్తుంటే మీరు నిజంగా అదే ఇప్పుడు ఎలాగో లారీ చాప్టర్ 1 అంటున్నారు, నిజంగా ఇది మీరు చెప్పినట్టే బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, ఏమో చాప్టర్ 2 కి క్యూ కట్టొచ్చు కదా. కడతారు. అందుకే ధైర్యంగా నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నా, అది అర్థం చేసుకుని లాజికల్ గా కమర్షియల్ గా ఆలోచించా. అందుకే ఎవరిని ఏమనట్లేదు. కానీ ఒక చిన్న బాధ మేడం, బయట సినిమాలు కొన్నారు, ఇప్పుడు ఒక అట్ట కాదు మేడం. ఇప్పుడు నా సినిమాని నేను రిలీజ్ చేస్తే డబ్బులు అనుకున్నంత ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు, అండ్ ప్రజలకు రీచ్ కాకపోవచ్చు. ఎందుకంటే నిర్మాణ వ్యవస్థ నేను నేర్చుకున్నా, రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు. అది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలీజ్ వ్యవస్థ. ఇప్పుడు నాకు శ్రీకాకుళంలో థియేటర్ కావాలి, నాకు ఫోన్ నెంబర్ ఉండదుగా, కాంటాక్ట్ ఉండదుగా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు లేదు. దానికి ఒక కంప్యూటర్ లో ఒక ఆఫీసు, పెద్ద సెటప్ కావాలి. యాడ ఎన్ని టికెట్లు దిగుతానా ఏంది క్లారిటీ అని లేనప్పుడు ఏమైతే సినిమా కిల్ అయింది. బాగున్న సినిమా కూడా నేను ఇదంతా మాట్లాడుతున్నా. సినిమా ఇచ్చే ఇప్పుడు అది ఆడితే గవర్నమెంట్ 10 రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది కదా. 100 రూపాయల్లో 12 రూపాయలు బుక్ మై షోలో బుక్ చేస్తే ట్యాక్స్ వెళ్తుంది, లగ్జరీ ట్యాక్స్ కింద. ఉదాహరణ, ఎన్ని ఉపయోగమే కదా, సినిమా డబ్బులు జనరేట్ అవుతుంది కదా, వాళ్ళకి ఆదాయం కదా. బిజినెస్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై చేయలేను, యూఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. మళ్ళీ తమిళ సినిమాలు కొనకొచ్చి ఇది 100 కోట్ల సినిమా అని ఫేక్ ప్రమోషన్స్ చేసి మా సినిమాలు కొనకుండా దేనికి? వ్యవస్థ మీ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటాను, మీ గుప్పెట్లో పెట్టుకొని. నేను అనేది అట్లా థియేటర్లు దొరుకుతాయి, కానీ ఇప్పుడు మంచి సినిమా, ఇప్పుడు ఒక మంచి సినిమా తెలుగులో తీసినప్పుడు సపోర్ట్, చిన్న కొత్తోడు ఓడో వచ్చాడు ఒక చేయూతనిద్దాం అనేది లేకపోతే బాధేస్తుంది యువకులకి, మా లాంటి వాళ్ళకి. ఆయన కారులో రావచ్చు ఫిలిం ఛాంబర్కి, నేను బైక్ లోనే వెళ్తా, నో ప్రాబ్లం. నాకేదో ఒక రోజు వస్తుంది కారు. జడ్జిమెంట్ లేకుండా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. బాగా తీసేవాడిని గుర్తించండి అంటే నన్ను అవమానించారు. ఇప్పుడు కొంతమంది నన్ను ఏమన్నా అంటే, నా సినిమా 2-3 మార్కెటింగ్ స్ట్రాటజీలో 2 డైలాగులు కట్ చేసి పెట్టా ట్రైలర్ లో, బూత్ పరంగా ఉంటాయి లైట్ గా. లారీ డ్రైవర్ అలానే మాట్లాడతాడు, వాడి తీరు. దానికి నీది బూత్ సినిమా అన్నాడు. అదే పెద్ద మనిషి ఒక బూత్ సినిమా రిలీజ్ చేసిండు, బాగా డబ్బులు కూడా వచ్చినాయి. ఇక్కడ కొనుక్కొని మన 4 నెలల క్రితం మంచి బ్లాక్ బాస్టర్ సినిమా, బాలీవుడ్ సినిమా తెచ్చుకొని ఇక్కడ చేసుకున్నాడు, బ్లాక్ బాస్టర్ డబ్బులు వచ్చినాయి. అది బూత్ సినిమా కాదు, నాది బూత్ సినిమా, ఎందుకంటే నేను ప్రూవ్ చేయలేదు కాబట్టి. ఇది విజిటింగ్ కార్డ్ లాంటిది మేడం. లారీ చాప్టర్ 1 నా విజిటింగ్ కార్డ్. లారీ వచ్చిందంటే ఎవరైనా డోర్ తెరవాల్సిందే నెక్స్ట్ నుంచి. అంటే కష్టపడ్డా మేడం. ఇప్పుడు నా కోసం కాదు, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, కొత్త ఆర్టిస్టులు ఎంతో మంది చేశారు, సినిమా బాగా చేశాము, జనాలకు ట్రైలర్ బాగుంది, అన్ని పాటలు బాగున్నాయి, అద్భుతంగా వచ్చాయి. నువ్వు ఐడెంటిఫై చేసి ప్రోడక్ట్ ని నువ్వు పికప్ చేయలేనప్పుడు
హూ ఆర్ యూ, దేనికి ఇంకా ఇండస్ట్రీలో? శ్రీకాంత్, నేను కష్టపడ్డాను అని మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ కొనే వాళ్ళది కూడా కష్టమే కదా. ఎంత డబ్బులు పెట్టేసి ఎంత కష్టపడితే వాళ్ళకా డబ్బులు వచ్చి కొనమని కూడా చెప్పట్లే, వాళ్ళ డబ్బులు కూడా పొమ్మనట్లే. వాళ్ళ వ్యవస్థను సాయం చేయొచ్చు మనకి. ఎందుకు చేయాలి? డబ్బులు కదా, డబ్బులతో మ్యాటర్ కదా. మాట సాయం అంటే లేదు చేయొచ్చు. సినిమా కదా మేడం, సినిమా వల్లే కదా 100 కోట్లు సంపాదించారు. అదే సినిమా కాబట్టి ఎందుకు చేస్తారు? డబ్బులు పెట్టడం కదా. సినిమా అంటే మాట్లాడినట్టు కాదు. వ్యవస్థను వాడడం కొన్ని ఉంటాయి మేడం, చేయొచ్చు. వాళ్ళకి డబ్బులు వస్తాయి మేడం, దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, చూడాలి. వాళ్ళు అది చేయలేకపోతున్నారు, అది బాధపడుతున్నారు. టార్గెట్ చేశారనుకుంటున్నారా మిమ్మల్ని? ఎవడు మేడం పర్సనల్ గా టార్గెట్ చేసేది? నాకు కూడా అవకాశం ఇలా నేను క్రియేట్ చేసుకున్నా. మరి ఇంకే పర్సనల్ టార్గెట్ చేసేది ఏం లేదు. పర్సనల్ టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేస్తా, ఐ డోంట్ కేర్, అంతే. ఇప్పుడు మీరు గమనించారా, ఎక్కడ మీకు అవమానం జరిగినా, ఎక్కడ మీకు అవకాశం రాకపోయినా మీరు క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్. చివరికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా మీరు అడుగు పెట్టారంటే మిమ్మల్ని మీరు ఎంత తీర్చిదిద్దుకున్నారో మీకు అర్థమవుతుందా? మరి పెట్టట్లేదు కదా నేను. అవహేళనలు కావచ్చు, వాళ్ళు గేలి చేయడం, వాళ్ళు అంత ఇన్సల్ట్ చేయడం, వీటన్నిటిని కూడా మీరు ఒక అంటారు కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ చేసుకున్నాను. స్టెప్ ఎక్కారు శ్రీకాంత్. ఎక్కాలంటే డబ్బులు ఉండాలి మేడం, డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మంచి సినిమా తీసా మేడం, కిల్ అవుతుందనే బాధ మేడం, అంతే. కిల్ అవ్వకుండా ఉండాలంటే పెద్దవాళ్ళ ద్వారా వెళ్తే అది సక్సెస్ అవుతుంది. ఇంత రిస్క్ చేసే ఒక సినిమా, ఇప్పుడు 7 క్రాఫ్ట్లు చేశాను. ఈ సినిమాని మామూలుగా అందరిని పెట్టుకుని ప్రాపర్ గా చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది. పెద్ద హీరో ఇంకా బాగా చేస్తే 200 కోట్లు అవుతుంది ఈ సినిమా. ఇంకా బ్యాస్ట్ చేయొచ్చు, మంచిలో ఇంకా గ్రాండియర్ గా చేయొచ్చు. కానీ నేను 2 కోట్లలో చాలా గట్టిగా 5 ఏళ్ళు వెయిట్ చేస్తాం మనం ఒక పెద్ద సినిమా చూడాలంటే. యూరి అన్న, ఈయన పాన్ ఇండియా అన్న, అటువంటి సినిమా నేను చేశా. నా సినిమా గురించి నేను మార్కెట్ చేసుకోవాలి, పోస్టర్లు పెట్టి. అదే చెప్తున్నా నేను, మేరా మూవీ మే బహుత్ దమ్ హే. శ్రీకాంత్, మీరు ప్రాంక్ వీడియోస్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మీరు యూట్యూబర్ గా మారేటప్పుడు కూడా మీకు ఇవేం తెలియదు, ఇంత సక్సెస్ ను మీరు ఊహించలేదు. బట్ ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళెవరూ హెల్ప్ చేయలేదు కదా. హెల్ప్ చేయకుండా సినిమా విషయంలో కూడా ఎందుకు అంత రిక్వెస్ట్ బెగ్ చేస్తున్నారు? సినిమా విషయంలో అంటే మేడం కిల్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇది 4 సంవత్సరాల కష్టం మేడం. ఒకటి చేశాను, రీచ్ అయితే అప్రిషియేషన్ వస్తుంది ప్రజలకు, ఇంకో కొంచెం నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులకు కూడా పేరు వస్తుంది. సినిమా కిల్ అయింది అనుకో, ఇంకో సినిమా నేను తీయగలనా? ఈ సినిమాలో 20 మంది ఆర్టిస్టులు పనిచేశారు, 2 కోట్లు నేను ఇన్వెస్ట్ చేశా, కెమెరామెన్లకి, టెక్నీషియన్లకి, అందరికి. ఇవన్నీ ఆ నుంచి వస్తాయి. ఇప్పుడు మార్కెట్ లో మంచి కొత్త టెక్నాలజీ కానీ బెస్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ కొంచెం ఉండాలి మేడం. ఫ్రమ్ ద సో కాల్డ్ ఎగ్జిబిటర్స్ అయితేనేమి, సో కాల్డ్ మార్కెటింగ్ పీపుల్ అయితేనేమి ఉండాలి. అది లేదు అంటే అది ఇది కమర్షియల్ అని అర్థమైంది, అందుకే ఓన్ వెళ్తున్నా. కానీ అర్థం చేసుకుంటారని జస్ట్ ఏదో తపనతో చెప్తున్నా. కిల్ అయితే ఏమి లాభం, దేనికి ఉపయోగం ఏంటి, ఏం సాధిద్దామని అన్ని మన గుప్పెట్లో పెట్టుకుని థియేటర్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? బొమ్మలు రేవురా బాబు, జనాలు ఆడట్లేదురా బాబు, రావట్లేదురా బాబు అని ఏడుస్తున్నారు వాళ్ళు థియేటర్ వాళ్ళు. వీళ్ళేమో మంచి బొమ్మలు ఇయ్యరు, ఏయో సినిమాలు కొనకొచ్చుకొని రిలీజ్ చేస్తారు. లారీ తెలుగు సినిమా సాలిడ్ గా కరెక్ట్ గా తీర్చిదిద్ది బొమ్మను తీర్చే దానికి ఐడెంటిఫై చేసి ఒకరు కాకపోతే ఒకరన్నా చేయుతుంది, డబ్బులు నేను పెట్టుకుంటారు రిలీజ్ కి. మీరు ఎవరెవరిని కలిసారు? హీరోస్ ని, పెద్దవాళ్ళని ఎవరినన్నా కలిసారా? హీరోని కలవాలి మేడం, అందరు కమర్షియల్ మేడం, అందరూ కమర్షియలే. వాళ్ళని అనడం కూడా వేస్ట్, ఓర్ని మనం అనకూడదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్ తరహాలో మాట్లాడుతున్నా. కొంతమంది ముందుకు వచ్చి తీసుకోవాలి సినిమాని, ఆలోచించాలి, సపోర్ట్ చేయాలి. నేను డబ్బులు పెట్టమన్నా, డబ్బులు మనం పెట్టుకుంటాం. డబ్బులు నేను పెట్టుకుంటా, రిలీజ్ చేయండి మీ వ్యవస్థ ద్వారా అంటే అది కూడా పెట్టకపోతే దేనికి ఇంకా నీకు వ్యవస్థ? దేనికి వ్యవస్థ? ఒక అతను భిక్షాందేహి అని వచ్చాడు ఇంటి ముందు, ఒకటే ఇల్లుంది ఎడారిలో, నువ్వు లేదు అంటే ఎట్లా? ఒకటే ఇల్లుంది, లేదు అంటే ఎట్లా? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అసలు వాళ్ళ ఇంట్లో ఉందో లేదో ఏమీ లేనప్పుడు వచ్చి నీకేం వేస్తాడు ఆయన? ఉందో లేదు ఎందుకు లేదు, కళ్ళకి కనబడుతుంటే ఉంది. ఇల్లున్నంత మాత్రాన ఇంట్లో అన్ని ఉంటాయి అనుకుంటారా ఏంటి మీరు? ఉంది కదా మేడం, ఆల్రెడీ ప్రూవ్డ్ కదా మేడం. ఉండొచ్చేమో, వాళ్ళకి ఏం లేదు. సరే లెట్ ఇట్ బి, ఐ డోంట్ కేర్. నేను ఓన్ వెళ్తున్నా మేడం, నా ఓనే, నా కష్టం మీద నేను వస్తున్నా అంతే. ఎందుకు మీరు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా లేదు, మీరు సక్సెస్ కి చాలా దగ్గరలో ఉన్నారు శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎందుకు ఇంకా ఇంత కాన్ఫిడెన్స్? సరే ఇది ఏదైనా కానివ్వండి, రేపు ఇంకొకటి చేయడానికి నిజంగా మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ దమ్ము కనబడుతుంది, అది చాలు. అయితే మీరు సినిమాని ఇంత కష్టపడి తీశారు కదా, అసలు 24 ఫ్రేమ్స్ తీసేవి కూడా అన్ని నెత్తనేసుకుని చేసుకుంటూ వచ్చారు మీరు. సినిమా కష్టాలనే ఒక వర్డ్ ఎక్కువగా మనం వింటూ ఉంటాము. మీరు ఈ సినిమా తీసే క్రమంలో పడ్డ కష్టాలేంటి, ఎందుకురా ఇలాంటివి పెట్టుకున్న ఈ ఛాలెంజెస్ ఇవన్నీ ఎందుకు, హాయిగా యూట్యూబర్ గా బతికేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా శ్రీకాంత్? అనిపిస్తుంది మేడం. అంటే లైక్ వాట్ వీ కెన్ సే, నెలల తరబడి స్టూడియోల్లో, డిఐల్లో, కలర్ కరెక్షన్ లో 3 గంటల సినిమా ఎంత కరెక్షన్ చేసినా వస్తుంటది. యాక్షన్ సినిమా, ఎఫెక్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ లో చాలా ఎంత చేసినా వస్తుంటాయి, ఫ్రేమ్స్ డిఫరెన్స్ వస్తుంటాయి. డిఐ లో, కలర్ కరెక్షన్ లో, సౌండ్ మిక్సింగ్ లో, మ్యూజిక్ కూడా నేనే చేసుకున్నా.
సో ప్రతిదీ సన్ను మూను చూడలే, నెలల తరబడి స్టూడియోలో ఉన్నా నేను. నా సినిమా కోసమే, ప్రజల దగ్గర ఆదరణ పొందాలి, మెప్పు పొందాలని దాన్ని నా కోసమే చేసుకున్నా. నేనేదో ఊడి కోసమో చేయలే. ఇప్పుడు రైతుకు పొలం మండిస్తే ఆ పొలం ద్వారా మనకు కడుపు నిండుతుంది. సినిమా వాడు సినిమా తీస్తే, మీరు న్యూస్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తే మనసు నిండుతుంది. సో రెండు సమానమే. మా సినిమా చచ్చిపోవడానికి వర్షాలు కారణం, ఎలక్షన్స్ కారణం, ఐపీఎల్ కారణం, ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ జరిగితే మమ్మల్ని మా సినిమాని పట్టించుకోరు. సో అట్లా మా సినిమాది కూడా వ్యవసాయంతో సమానం. ఇంకా ఎక్కువ కష్టం ఉంటది, క్రియేటివ్ గా చాలా చేయాల్సి వస్తది, ఎండ వాన అన్ని చేయాల్సి వస్తది. కష్టపడి సినిమా చేశాం మేడం. ఆగస్టు 2 గట్టిగా ఆడుతుంది మేడం, నమ్మకం ఉంది మేడం. శ్రీకాంత్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సొంతంగా ఎదిగి, సొంత కాళ్ళ మీద ఎదిగి ఓ హీరోగా వచ్చారు. కానీ అసలు మన టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్, ఏ వుడ్ అయినా కానీ మొత్తం నెపోటిజం. వాళ్ళని వాళ్ళ కొడుకులు, లేదంటే వాళ్ళ మేనల్లుడు, లేదంటే తోడలుడు, ఇంకెవరో వాళ్ళని తప్ప ఇంకొకళ్ళని మనం హీరోస్ గా చూడలేకపోతున్నాం. మీరేమంటారు ఈ నెపోటిజం గురించి? నెపోటిజం అంటే మేడం, వాట్ వీ కెన్ సే, అది టూ థింగ్స్ ఉన్నాయి. వాళ్ళ పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. పాజిటివిటీ అంటే ఈజీ యాక్సెస్, నెగిటివిటీ అంటే లైక్ ప్రజలు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకు మేడం హీరో? వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే హీరోలు మేడం, మనం చెప్పలేము. అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే హీరోలు. నెపోటిజం అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలు నెత్తి పెట్టుకుంటాను కదా మేడం, కష్టపడేవాడిని పట్టించుకోవడం లేదు కదా ప్రజలు. ప్రజలు కూడా వాళ్ళోడు వచ్చాడంట అని వాళ్ళకి వెళ్తున్నారు తప్ప కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మేడం. జెన్యూన్ గా ప్రజలు కూడా అప్రిషియేట్ చేయాలి. మీడియా వాళ్ళు ఎక్కువ మేడం, మీ మీడియా వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, నన్ను యాడ్ చేస్తున్నారు. మీరు బాగా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇంకొక ఇద్దరు పెద్ద మనుషులు కూడా అలానే మాట్లాడు వేరే ఛానల్స్. మిగతా ఛానల్ నువ్వు హీరోనా అని నన్ను క్వశ్చన్ చేశారు. దానికే ఈ రచ్చంతా. మీకేం తక్కువ? వాళ్ళందరూ మేడం, నేనైతే చెప్తున్నాను అసలు హీరో మెటీరియల్ ఇక్కడ అవుట్ ఉంది, సబ్జెక్ట్ పని చేయాలని. చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఇంటర్వ్యూలు, నా సినిమా ప్రమోషన్ లో భాగంగా వెళ్తే, నువ్వు హీరోవా, యూట్యూబ్ నుంచి వచ్చావు, అసలు హీరో అంటే ఎలా ఉండాలంట వాళ్ళ ఉద్దేశంలో? వాళ్ళు ఏమో వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ జర్నలిజం విలువలు తెలియని మనుషులేమో, నాకు తెలియట్లే. మరి వాళ్ళు అడగడం నువ్వు హీరోవా ఫస్ట్ క్వశ్చన్. సంపూర్ణేష్ బాబు లాంటి వారిని కూడా హీరోలుగా యాక్సెప్ట్ చేసిన జనం ఉన్నారు. జనం ఉన్నారు. అలీని చూసాం మనం, బ్రహ్మానందం లాంటి కామెడీ స్టార్స్ ని మనం సినిమాలుగా హీరోలుగా చూసాము. బాబు మోహన్ గారు లాంటి వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ మూవీస్ అంటే అవి. అలాంటి వాటిని మర్చిపోయి ఈ రోజు మిమ్మల్ని అనడం. నేను వచ్చి ఏ ప్రొడ్యూసర్ నెత్తిని చేయి పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా 10 మందికి అవకాశం, నేను సినిమా చేశాను నువ్వు హీరో అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలైతే సపోర్ట్ పెడుతున్నారు, కమెంట్స్ మంచిగా పెడుతున్నారు, వీళ్ళు అలా చెప్తున్నారు. మరి సో ఈ తరహాలో బాధ వేస్తుంది మీద ఒక్కోసారి. ఇప్పుడు మీడియా వాళ్ళు చాలా మంది, మొన్న ఐ డ్రీమ్ లో ఆ మేడం, ఒక పెద్ద మేడం కూర్చొని, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నీ ఐటమ్ సాంగ్ ద్వారా అంటుంది ఆమె. ఏం చెప్పాలి ఆ మేడం కి నేను? ఆకు చాటు పిందెదడితే అనే సాంగ్ వచ్చింది, దాని ద్వారా ఏం మాట్లాడిండు? వేటూరి సుందరమూర్తి గారి పాటలు ఉన్నాయి, వాటి ద్వారా ఏం మాట్లాడారు వీళ్ళు? ఆ పెద్ద మనిషి చిట్టిబాబు అనే అతను, దాని పేరు ఏం పేరు, జారమిట్టయ్యో అనే ఒక సాంగ్ వచ్చింది, దాంట్లో ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్. ఆ సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు. అతను అల్లి ఆ పెద్ద మనిషిని అడగలే, నన్ను అడుగుతాడు నీ పాటలో ఏముంది. నా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రిలీజ్ కాల, పాట ఒకటే రిలీజ్ అయింది, ట్రైలర్ కాలే. అప్పుడే టార్చ్ పాట పాడండి ఒకసారి. అది బర్త్డే పాట, నేను ఇందాకే విన్నాను, బట్ అంతకంటే ఎక్కువ సినిమా సాంగ్స్ ఇలాంటివి చాలా వినే ఉన్నాను కాబట్టి నేను చాలా లైక్ తీసుకున్నా, ఓ ఇదేనా అని. సినిమాలో బర్త్డే పార్టీకి హీరోని ఇన్వైట్ చేస్తారు, హీరో వెళ్తాడు. అప్పుడు హీరో మొదలెట్టి సాంగ్ పాడతారు అనమాట. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అని. అరే డీజిల్ అసిస్టెంట్ ని, అరే డీజిల్ మందుకు డబుల్ మత్తు ఎక్కిచ్చే పాట పెట్టరా అంటాడు డీజిల్ అసిస్టెంట్. పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. అప్పుడు ఓయ్ పోరి లేట్ అయిందే అంటాడు హీరో. అప్పుడు అమ్మాయి, వివిఐపి వస్తే ఫాము హౌస్ కెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డిప్పు స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంది ఇట్టా ఈడ చేరుకున్నాను అంటది. వివిఐపి బుక్ చేశాడా, పోరి నీ స్పెషల్ ఏందే అంటే అమ్మాయి చెప్తుంది. తన అంటే ఒక నృత్యకారిని, తను తిరిగిన తన అనుభవాలు పాలు పంచుకుంటుంది. ఆడ జానపద గేయాల్లో ఎంత ఉంది, పూర్వకాలం జానపద గేయాల్లో వంగ తోట అని అట్లా రకరకాలు ఉన్నాయి. అసలు వ్యాంప్ హీరోయిన్స్ అని చెప్పి, వ్యాంప్ డాన్సర్స్ అని చెప్పి అప్పట్లో ఎన్ని ఉండేవి పాత సినిమాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు సిల్క్ స్మిత గారు అయితేనే అప్పుడు ఉండే కథలేంది, ఆమె పోస్టర్లు ఉంటేనే సినిమాలు ఆడేటి. ఇప్పుడు 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్లైట్స్, రాకెట్ సైన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏంది ఎన్ని పట్టించుకునేది? మీ పాటను నేను మధ్యలో ఆపేసినట్టున్నాను, పాడండి. ఇంకా ఉంది అమ్మాయిది, అది తర్వాత ఆడి వరకే అబ్బాయిది. అవును,
అమ్మాయి వెర్షన్ కళ్ళల్లోన టార్చ్ ఉంది, లిప్పుల్లోన స్కాచ్ ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది. ఇంకా అంతే మేడం, ఆ తరహాలో ఉంటది. చాలా బాగుంటది. ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్, బర్త్డే పార్టీ సాంగ్ ఇది. బస్తీ పోరి అని మొదటి సాంగ్ ఉంటది, 2 రొమాంటిక్ సాంగ్ ఉంటది, 3 సాంగ్స్ చాలా బాగుంటాయి. పాటలు అందంగా అలంకరణ బాగా చేసి చిత్రీకరించాము, ఫైట్లు బాగా చేసాము, డైలాగులు ఉన్నాయి నా సినిమాలో. చెప్పండి. ఒక లారీ డ్రైవర్ పోతుంటే వాని వయసుధారణ డైలాగులు పిల్లలు కూడా చెప్తారు, హరిషి అదేముంది. కానీ ఉదాహరణ ఇప్పుడు మనం మొదటి నుంచి బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ డైలాగులు చెప్తుంటే సినిమాల్లో మనం ఎంటర్టైన్ అయ్యాం. ఇప్పుడు జింద్రాలో అయితే మొక్కే కదా పీకేస్తాను ఆయన చెప్పడము, మనం విజిల్స్ చేయడము, అంటే ఎంజాయ్. మొదటి నుంచి డైలాగులకు మనం ప్రియులం తెలుగు వాళ్ళు. జానపద గేయాల కానించి అప్పుడు వచ్చిన దానవీర సూరకర్ణ మాట తీరులు, పద్యాలు గాని అట్లా డైలాగులు ఇష్టం అనమాట చెప్పడం. అట్లా డైలాగులు నా సినిమాలో కూడా మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఏది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఇలాంటివి ఇప్పటికి కూడా కదా, ఎప్పుడో కదా చిరంజీవి. అవును, మరి ఆ డైలాగులకి వాల్యూ ఉంది. సో ఆ తరహాలో లారీ డ్రైవర్ వచ్చినటువంటి 4 డైలాగులు. కర్ణాటక వెళ్తాడు, ఇది ఆంధ్ర కాదురా కర్ణాటక అంటాడు. అప్పుడు హీరో, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట హీరో. వీడు చెప్తానే ఉంటాడు విలను, మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. తర్వాత ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడు హీరో. వాడికి ఎదురైన గ్యాంగ్స్ అనమాట లారీ కోసం. ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం, మాట పాట నృత్యము, దాని తరహాలో చూడాలి. నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, ఏ సర్టిఫికేట్ అఖండాకు కూడా ఇచ్చారు, కానీ అందులో దైవాంశ సంభూతమైన సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. యానిమల్ కి ఇచ్చారు, అర్జున్ రెడ్డికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ ఒక రొమాన్స్ కే ఇచ్చారు అనుకుంటున్నారు వాళ్ళు. వైలెన్స్ కి ఇస్తారు, బ్లడ్ కక్కున్నా ఇస్తారు, యానిమల్స్ కి ఇస్తారు, పిల్లలకి ఇస్తారు, దేశ భద్రత సంబంధించి దానికి ఇస్తారు, అన్ని ఉన్నాయి నా సినిమాలో. దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఆ ఏ సర్టిఫికేట్ బుక్ మై షోలో పెడతాం, థియేటర్ బయట పెడతాం, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. వీళ్ళు నన్ను బ్యాడ్ గా సర్టిఫై చేస్తాను ఆ పెద్ద మీడియా న్యూస్ ఛానల్లో కూర్చొని, నీ సినిమా బాగలేదు. కానీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల మటుకు పాజిటివ్ కమెంట్, శ్రీకాంత్ రెడ్డిని మిమ్మల్ని మీరు గెలవలేరు అని. అయితే ఒక మాట, ఈ డిజిటల్ మీడియాలో ఉన్న మీ కామెంట్స్ పెడుతున్న ఈ పాజిటివ్ జనం అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేసి మీకు ఏంటి 10% అనుకుంటున్నారా? 10% రారా? రావచ్చేమో, నేను రానని నేను 100 వదిలేయండి, 10 రారా? వస్తారు, 10 వస్తారు. ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు. ఆ వారం రిలీజ్ అయిన 5 ట్రైలర్లు చూస్తారు. దాంట్లో బెస్ట్ ట్రైలర్ నాదే ఉంది ఈ వీక్. శ్రీకాంత్, ఒక చిన్న ఛాలెంజ్. ఎస్ మేడం. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి? వస్తా మేడం. ఏది సక్సెస్ మీట్? ఫ్లాప్ అయితే మీరు పిలుస్తారా? తప్పకుండా. ఫ్లాప్ అయితే పిలుస్తారా అని మీరు అన్నారు, మరి మీ ఇష్టం. బ్లాక్ బాస్టర్ అయితే బొమ్మ, ఫ్లాప్ కాదు బ్లాక్ బాస్టర్ అయితే. కానీ నేను మొదటిగా చెప్తున్నా, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు, బొమ్మ మట్టుకు పాజిటివ్ టాక్ ఉంటది. మీరు అడిగారు కదా, మీరు ఫ్లాప్ అయినా నేను పిలుస్తాను మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ మీ పెయిన్ గానీ, లేదంటే ఇక్కడ ఏంటి ఏం సాధించారు అన్నది నాకు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. శ్రీకాంత్, ఈ సినిమాలో మీరు ఏమైనా పాట పాడారా? అదే పాట, ఐటమ్ సాంగ్. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఏదో మీరే పాడినట్టున్నారు, బాగా ప్రాక్టీస్ కూడా అయిపోయినట్టుంది మీకు. సాకి హీరో లీడ్ చేసేటువంటి సాంగ్ అది. ఓకే, సో ఆ తరహాలో బాగుంది, బాగా పాడారు. ఏ మాట కామాటే, నేను మిమ్మల్ని విమర్శించే చోట విమర్శిస్తున్నాను, అదే కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన చోట కాంప్లిమెంట్ ఇస్తున్నాను. అసలు ఎవరు ఈ శ్రీకాంత్ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి రాయలసీమ కుర్రోడా? కొంచెం యాక్సెంట్ అలా అనిపించింది నాకు. అవును మేడం, కడప జిల్లాలో చిన్న గ్రామం మేడం, బ్రహ్మంగారి మఠం పక్కన. కత్తులు ఫ్యాక్షన్ అనకుండా ఏంటి రాయలసీమ భక్తి సినిమాలు తీయడం? ఇప్పుడు రాయలసీమ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్ అండ్ వెల్ గ్రూమ్డ్ పీపుల్. అవును, నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మేము బాగా చదువుకున్నాం. పూర్వకాలంలో లేదు, మా మీద కొన్ని సినిమాలు తీసి మమ్మల్ని తయారు చేశారు. కానీ మేము అది కాదు, మేము రక్తం ఇస్తాం. అది రక్తం అంటే ఆ తరహాలో చాలా గొప్ప మనుషులం రాయలసీమ వాళ్ళం. అండ్ ప్రజలకు అన్ని తెలుసు, సినిమాలో చూస్తారు. అట్లా మేడం, అట్లేం లేదు. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, ప్రతిదీ తెలిసిన హ్యూమిలిటీ ఉన్న పర్సన్స్ మేడం. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే? ఏ ఊరు మీదే? కడప జిల్లాలో చిన్న గ్రామం మేడం, బ్రహ్మంగారి మఠం దగ్గర. ఓకే, అంతే, చిన్న ఫ్యామిలీ. ఊరు పేరు ఓపెన్ హార్ట్ లో పెడదాంలే మేడం, ఇవన్నీ ఎందుకు వద్దంటారా? ఏదో ఉంది మరి బ్యాక్గ్రౌండ్, ఫ్లాష్ బ్యాక్ ఏదో గట్టి చాలా ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి, అన్ని తీయాలి. ఊరు పేరే చెప్పట్లేదంటే ఏదో ఉంది. అదేం లేదు మేడం, హిట్ కొట్టినాక మాట్లాడాలి, లాగ్ లేకుండా. అప్పుడు మా ఊరోడు అని మీ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఒక సక్సెస్ సాధించగానే ఏం సెర్చ్ చేస్తున్నారు? కులం.
ఆ, ఆ. కదా అది ఏ ఉన్నారు మావోడు వాళ్ళ ఇష్టం. మావోడు మావోడు ఆ, మావోడే 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 ఆ, ఆ తరహాలో అయితే ఉన్నారు మేడం. నిజంగా శ్రీకాంత్ రెడ్డిని కూడా ఇప్పుడు రేపు అలాగే చెప్పుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను అలా తప్పకుండా ఏం లేదు బ్లెస్సింగ్స్ మేడం, కూడా. ప్రజలందరూ కావాలి. అవునవును. అయితే ప్రజలందరూ ఏంటి ఏం చదువుకున్నారు మీరు? బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ మేడం. ఓహో! బి బి ఫార్మసీ ఫార్మసీ చేశారా? చదువుకున్నాను. ఓకే. ఢిల్లీకి వెళ్ళి సివిల్స్ రాశాను, యూపీఎస్సి. ఆ! యూపీఎస్సిలో అంటే నేను కోచింగ్ తీసుకున్నారా? వాజిరామ్లో వాజీరామ్. మా ఇంటికి దగ్గరే ఉండేది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. హ్మ్. మెయిన్స్ పోయింది, హ్మ్. ఒకసారే రాశాను. ఓహ్! మళ్ళీ 2-3 సార్లు రాయాలి, యాక్చువల్ అది నాకు రాలేదు. హ్మ్. ఇంకా చిరాకు వచ్చేసాను, వచ్చి సినిమాల్లో పడ్డాను మేడం. ఏమండి ఏదో సినిమా తీస్తున్నాడు ఏంటో అని పాపం అల్లాటప్ప అనుకోకండి. సివిల్స్ ప్రిలిమ్స్ కూడా అబ్బాయి క్వాలిఫై అయ్యాడు. ఏమో టైం బావుంటే నిజంగా సివిల్ సర్వెంటో అయ్యుండేవాడు. ఐఏఎస్ నిజంగా 2-3 టైం. సార్లు రాస్తే అయిపోద్ది మేడం, పెద్ద మ్యాటర్ కదా అది వచ్చేది. అది చూసారా? ఈ కాన్ఫిడెన్స్ భలే ఉంది. రాయండి. ఏజ్ ఉందా? ఏజ్ ఇంకే లేదు, ఇప్పుడు క్రాస్డ్ ఆల్రెడీ. అయ్యో! నాట్ ఇంట్రెస్టెడ్, అది అయిపోయింది, పోనీలెండి. కథ అది అయిపోయింది. అక్కర్లేదు. వద్దనుకున్నారు కాబట్టి ఇటొచ్చారు. లేకపోతే వద్దనుకున్నా. అక్కడ తేల్చుకుని ఉండేవారు. నిజం. అవునవును. ఆ! ఇదే ఒక 2 అప్పుడే ఇప్పుడు అక్కడ ఏముంది, 5-6 ఏళ్ళు కూర్చొని రాస్తున్నారు చాలా మంది, ఫైనల్ కొట్టేస్తున్నారు. హ్మ్. కొట్టొచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. సివిల్స్ ఈజీ, వెరీ ఈజీ. మరిప్పుడు జస్ట్ బి లాజికల్ గా ఫార్మసీ ఉండాలి. చదువుకున్నారు గదా! నిజమే. దాన్ని నేనైతే పెద్ద విషయం అని కూడా ఉమ్. నేను నిజంగా అననులే గాని. ఇప్పుడేంటి మరి బి ఫార్మసీ చదువుకొని మరి ఇటువైపు ఎందుకొచ్చారు? ట్రాక్ ఎందుకు మారింది? జాబ్ చేశాను కొన్ని రోజులు. ఆ! అది కేజ్‌లా అనిపించింది. అది హ్మ్. రోజు వెళ్ళడం బస్సులో, మళ్ళీ హ్మ్. రావడం. అంటే హ్మ్. కంపెనీ బస్ తీసుకెళ్ళేది, అనలిటీ ఫార్మా హ్మ్. కంపెనీకి. జాబ్ చేసాం, కేజ్‌లా అనిపించింది. హ్మ్. ఏదో ప్రయత్నం చేద్దామని వచ్చాను మేడం. హ్మ్. 5 ఏళ్ళు టైం అడిగాను. 4 ఏళ్లలో కంప్లీట్ చేశాను. ఓహ్! ఆ! ఇంగా ఇప్పుడు రిలీజ్ ఉంది. రిలీజ్ అయిపోతే అయిపోయినట్టే, సక్సెస్ గుడ్. ఎక్కడి ప్రాపర్‌గా. నుంచొచ్చాయి మా శ్రీకాంత్ రెడ్డికి ₹2,00,00,000? యూట్యూబ్‌లో వీడియోలు చేశాను మేడం నేను. వామ్మో! యూట్యూబ్ వీడియోలతో 2,00,00,000 వచ్చాయంట. సినిమా తీసాడంట చూడండి. నిజంగా మేడం. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో 2 సంవత్సరాలు చేసిన వీడియోస్‌కి వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి సినిమా చేశాను. హ్మ్. ఆ వీడియోస్ కొంతమంది అమ్మాయిలతో చేశాను. కొన్ని కామెడీ వీడియోలు, కొన్ని హెల్పింగ్ వీడియోలు, కొన్ని కామెడీ అబ్బాయిలతో వీడియోలు చేశాను. హ్మ్. ఆ వచ్చిన ఫేస్‌బుక్‌లో ఒక 70,00,000, యూట్యూబ్‌లో ఒక 70,00,000 వచ్చాయి. అబ్బా! 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చిన రూపాయి కూడబెట్టి ఎంత సినిమా చేశాను. గ్యాప్‌లో వచ్చాయి ఇవంతా? ఇవి 2 సంవత్సరాలలో వచ్చాయి. ఓకే. ఇప్పుడు మనం వింటున్నాం. నెలలోనే 34,00,000 వస్తున్నాయి. కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ నిజమే. చేసే వాళ్ళకి. మాకేం రావట్లేదు శ్రీకాంత్. ఎందుకంటే ఏది కాంట్రోవర్సీ చేయట్లేదు. మీరు ఏదో కాంట్రోవర్సీ ప్లెయిన్‌గా ఏదో చేయరు. మీరు జర్నలిజం, అన్ని భక్తులు, భక్తిపర జర్నలిస్టో పరవసరాలు. కదా! స్వామీజీలు ఈ భక్తి బాబాలంటే ఏమెళ్తాయి గదా! మీలాగా ప్రాంకో ఏదో ఏదో చెయ్యాలయితే. ఉన్నాయి కదా! మీలాగా బెస్ట్ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళు పోరాడుతున్నారు, హ్మ్. కొట్టుకుంటున్నారు పెద్ద స్టూడియోలో కూర్చొని. హ్మ్. మీరు కూల్‌గా మాకొచ్చింది చాలని మీరు చేస్తున్నారు. హ్మ్. మీరు కష్టపడితే వస్తాయి. హ్మ్. అయినా అంటే ఎక్కువ రాలేదు. నాకొచ్చిన 2 సంవత్సరాల్లో వచ్చిన 1,40,00,000 చాలా తక్కువ. హుహు. ఈ నడవన ఒక నెలకే 2 నెలలకే వస్తున్నాయి కొంతమందికి. హుహు. ఎక్కువ వైరల్ అయితే. హ్మ్. అంత కంటెంట్ కూడా చేయలే. నాకొచ్చింది చాలా తక్కువ అమౌంట్. హ్మ్. 2 సంవత్సరాల్లో 500 వీడియోస్‌కొచ్చింది. హ్మ్. వచ్చిన దాన్ని నా ధ్యేయం కోసం నేను వాడుకున్నా. మంచిది. అట్లా రిజల్ట్ అవ్వాలి, ఎదగాలి అనే తపనలో ఉన్నా మేడం అంతే. ఎక్కడ ఎవరి దగ్గర అప్పులేం చేయలేదా? ఎవరి దగ్గర ఏం చేయలేదు మేడం. పోన్లే అదొకటి లక్. హ్మ్. ఇంకొకటేంటంటే అసలు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? యాక్టర్ వాళ్ళని వచ్చాను, అవకాశాలు ఇవ్వలేదు. మార్కెట్ అవ్వాలి, మనం ఫేమ్ అవ్వాలి, ఏదో ఒకటి హ్మ్. చేయాలి. హ్మ్. అందుకు కెమెరాతో ప్రాంక్స్ మొదలుపెట్టా. ఎక్కడ వైరల్ అయ్యారు మీరు? ఎలా వైరల్ అయ్యారు? బాగా వీడియోస్ చేశాం మేడం. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. హ్మ్. మొదట యూట్యూబ్ పుష్ చేస్తది. మొదట మనం వీడియోస్ చేసేటప్పుడు హ్మ్. 1,00,000 సబ్స్క్రైబర్స్ వరకు. హ్మ్. అప్పటి నుంచి కొట్టుకుంటూ రావాలి, అట్టే చేసుకుంటూ రావాలి. హ్మ్. గ్యాప్ ఇవ్వకూడదు. హ్మ్. జనాలు వచ్చేస్తారు. అట్లా చేయాలి. ఓకే. అంతేగాని గ్యాప్ ఇవ్వడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, వీడియోలు సరిగ్గా చేయకపోవడం ఉంటే హ్మ్. నా ప్రాంక్సే కాదు. సీరియస్‌నెస్ ఏ లేకపోతే? కంటెంట్ అయినా కన్సిస్టెంట్‌గా, డిసిప్లిన్‌గా చేస్తూ ఉంటే హ్మ్. పీపుల్ ఆబ్వియస్లీ విల్ లైక్ ఇట్. అండ్ ఓకే. ఆబ్వియస్‌గా గ్రోత్ ఉంటది. శ్రీకాంత్ నిజంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు. రూపాయి కూడబెట్టి నేను సినిమా తీశాను అని. ఎప్పుడన్నా మీ మీద మీకు అపనమ్మకం కలగలేదా? ఏంటి నేనేమన్నా బూడిదలో పోస్తున్నానా ఇంత కష్టార్జితాన్ని తీసుకెళ్ళి అని? అలా ఏం లేదు మేడం. హ్మ్. ఇది హిట్ కొడితే పై స్థాయికెళ్తాం. హ్మ్. ఒక పెద్ద స్టూడియో లేపుతా ఇలాంటిది నేను గూడా. హ్మ్. 10 మందిని పెడతా, హ్మ్. జాబ్ ఇస్తా, హ్మ్. నేను బతుకుతా, బాగుపడతా, టాక్స్‌లు హ్మ్. కడతా. హ్మ్. పోకపోతే మళ్ళీ నో ప్రాబ్లమ్. కృష్ణానగర్‌లో రూ. 5 టీ తాగుతా. హ్యాపీ హ్మ్. లైఫ్. హ్మ్. అంటే లగ్జరీ లైఫ్ ఏమి అలవాటేం లేదు. చాలా హ్మ్. చిన్న కుటుంబం, హ్మ్. చింతలేని కుటుంబం టైపు. ట్రైలేద్దాం. వయసుందిగా ట్రైలేద్దాం. హ్మ్. మళ్ళీ చూద్దాం మిగతా కథ. దట్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి. చూసారా? ఎంత ఆప్టిమిజం, ఎంత పాజిటివిటీ. యెస్ మేడం. నిజంగా శ్రీకాంత్. ఇలాగే ఉండండి. ఏం పర్వాలేదు. మీ యెస్ స్టెప్ మేడం. ఎప్పుడు గూడా చిన్నగానే మీరు మొదలయ్యారు కదా! ఈ చాప్టర్ 1, చాప్టర్ 2 కాదు. నిజంగా చాప్టర్ 2 కాదు. చాప్టర్ 10 లారీ చాప్టర్ 10 గూడా మీరు థాంక్ యూ తీయాలని మేడం. నేనైతే నిజంగా కోరుకుంటున్నాను శ్రీకాంత్. ఫైనల్‌గా అప్‌కమింగ్ స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మీరు చెప్పేదేంటి? పని జేయాలి. బిల్డప్ హ్మ్. కొట్టొద్దు. అద్దాలు హ్మ్. పెట్టుకొని నేను నాగార్జున గారికి కథ చెప్పా. ఇట్లాంటి మాటలొద్దు. కృష్ణానగర్ కాఫీ షాపుల్లో కూర్చొని ఎదుటోడిని తక్కువ అంచనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోడిని తక్కువ అంచనా వేయొద్దండి. హ్మ్. సపోర్ట్ చేయండి. హ్మ్. ఎవడన్నా ఏదన్నా చేస్తే అప్రిషియేట్ చేసే నాలెడ్జ్ నేర్చుకోండి. యెస్.
అప్రిషియేట్ చేయాలి. ఎవడన్నా చిన్నది చేసిన కాఫీ కప్పు నీట్ గా కడిగిన వాడిని అప్రిషియేట్ చేయాలి, తప్పు లేదు. అంతేగాని ఫస్ట్ ఎదుటోని తక్కువ చేయడం, వాడెంత ఈడెంత అనడం. మీరు అంటానే ఉన్నారు నేను పాన్ ఇండియా సినిమా తీసా నన్ను అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అటటోళ్ళే ప్రతి ఓడు ఆర్టిస్ట్ అద్దాలు పెట్టుకుంటాడు, కాఫీ షాప్ లో కూర్చుంటాడు, మామూలు బిల్డప్ కాదు. కష్టపడితే సినిమా చేస్తారు మేడం. మేకప్ వేసుకొని షర్ట్లు వేసుకొని కార్లో దిగితే సినిమాలు చేయరు. డబ్బులు ఉంటే కూడా సినిమాలు చేయలేరు, డబ్బులు ఉన్నా కానీ సినిమాలు చేయలేరు, బయటికి రావాయి. కష్టపడితే సినిమాలు చేస్తారు. కష్టపడాలి, చెయ్యాలనే తపన ఉండాలి, ఆ కృషి ఉండాలి. ఖాళీగా ఉండకుండా ఫస్ట్ పని చేయండి ఏదో ఒకటి. ఎదుటి తక్కువ చేయొద్దండి. నన్ను వేసారు కాబట్టి నా అనుభవం చెప్తున్నా. ఏం పర్వాలేదులండి, మీలో ఒక అగ్గి రగిల్చారనమాట, ఒక ఫైర్ అనేది తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల కాదు, నేను నా ఫైర్ తో వచ్చా అంతే. అది మీరు ఉంది, అసలు డిఫాల్ట్ ఉన్నట్టుంది అది. అంతే, బై డిఫాల్ట్ బై బర్త్ ఉంది. అది నా అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది, నాకు బలుపు ఉంటది అంటాడు అనమాట. మీరోనా? బాగుంది అది, మీకు బాగా యాప్ట్ గా ఉంది కూడా. అది డైలాగ్ మేడం, అట్లా ఊరికే సినిమా చాలా బాగుంది. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను శ్రీకాంత్, ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ కదా, కొత్తగా ఈ సినిమా తీశారు. మెయిన్ ఏంటంటే ఆడపిల్లలు, నేను ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, మేము కష్టపడి ఎదుగుదామంటే కమిట్మెంట్స్ అడుగుతున్నారు, కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. మరి శ్రీకాంత్ రెడ్డి దీనికి ఏం చెప్తారు? మీరు అసలు మళ్ళీ బాలీవుడ్ నుంచి ఎక్కడి నుంచి ఓ హిందీ అమ్మాయిని పట్టుకొచ్చారు, ఏంటి శ్రీకాంత్ ఏం చెప్తారు అసలు? ఇండస్ట్రీ మీద ఒక మరక కాదా ఇది? అది మరక కాదు మేడం, ఇండివిజువాలిటీ మేడం. అది ఇండివిజువాలిటీ. ఒక క్వశ్చన్ చెప్తా స్ట్రైట్ గా. అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నది, క్యారెక్టర్లు పక్కన పెట్టండి. రెండు రకాలు క్యారెక్టర్లు అయ్యేది ఒకటి, హీరోయిన్ ఒకటి, రెండు రకాలు. క్యారెక్టర్లు అయితే మీకు ఇవ్వాలంటే మీరు మెయింటైన్ చేసి, డిసిప్లిన్ మెయింటైన్ చేసి, అందరితో కాంటాక్ట్ లో ఉండి, పరిచయాలు బాగా మాట్లాడుతూ, మాట తీరు బాగుండి, రెస్పాన్సిబుల్ ఉండి, బాధ్యతగా ఉండి, పొగరు తగ్గించుకుంటే వాడిని కమిట్మెంట్ అని ఈ రోజు పిలిచినా, నువ్వు రానన్నా రేపు నువ్వు అందంగా ఉండి పర్ఫెక్ట్ గా నువ్వు ఉంటే రేపు మళ్ళా నేను పిలుస్తాడు. ఓపిక్ గా ఉండాలి, అదొకటి. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఫస్ట్ పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, వెతకాలి, యాటిట్యూడ్లు చూపించకూడదు. అండ్ చూస్ రైట్ పీపుల్, ట్రావెల్ విత్ రైట్ పీపుల్, బీ విత్ రైట్ పీపుల్, అట్ రైట్ టైం టేక్ రైట్ డెసిషన్స్. ఇది కమిట్మెంట్స్, అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్. ఇట్స్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీ, వాళ్ళ ఇష్టం అది. అమ్మాయి డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా, హీరో అయినా వాళ్ళ ఇష్టం అది. అండ్ తోసేయడం కరెక్ట్ కాదు ఒకరి మీద, వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అది. కాస్టింగ్ కౌచింగ్ అనేది నడుస్తూ ఉంటుందా? ఐ డోంట్ నో మేడం, నేను అంత డీప్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు. నాది ఒక చిన్న ప్రైవేట్ సెక్టర్. దట్స్ వాట్. ఇప్పుడు ప్రతి సినిమా ఒక ప్రైవేట్ సెక్టర్ మేడం. వాడి ఆఫీస్ లో వాడి దాంట్లో జరుగుతుంది, తెలియదు, అది బయటికి రాదు. అవును, అది అందరికి అన్వయించొద్దు అంటాం మనం. అది అందరికి అన్వయించొద్దు, అండ్ ఇట్ వోంట్ సూట్స్ ఫర్ ఆల్. బట్ నువ్వు యాక్టర్ అవ్వాలంటే మటుకు కష్టపడు, కెమెరా తీసుకో, రోడ్ ఎక్కు, నీ టాలెంట్ చూపి, రోడ్ ఎక్కి నీ టాలెంట్ చూపి, కెమెరా పట్టుకొని లేకొద్దు. నా సినిమాలో డైలాగ్ ఉంటది, లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది అని. లేట్ చేస్తే లైఫ్ లాగ్ అయిపోద్ది, లేట్ చేయొద్దండి, కెమెరా పట్టుకుని రోడ్డు ఎక్కండి, ఏదో ఒకటి చెయ్యండి. నేనేదో చేసిన అని చెప్తున్నా, పెద్ద స్థాయికి లేదు కానీ చిన్న ఐడియా అంతే, అది అంతే 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 గులిక. బట్ బాగుంది శ్రీకాంత్ రెడ్డిలో ఫైర్ నాకు నచ్చింది నిజంగా. ఈ పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. ఎందుకంటే యూత్ కి ఈ రోజు కావాలి, ఇదే మిస్ అవుతుంది తెలుసా. ఎక్కడన్నా ఇది బాలేదు, అదైంది, ఇదైంది, ఇది జరిగింది, అది జరిగింది అనగానే వెనక్కి వెళ్ళిపోవడం, అసలు వాళ్ళ లక్ష్యాన్ని మర్చిపోవడం, మార్చుకోవడం. ఇది కాదు, ఒకటి జరిగితే ఇంకొకటి, ఒక స్టెప్ కాదు, 2 వేయాలి, ఇంకా 3 వేయాలి, 4 తేల్చుకుందాం. సరే ఇండస్ట్రీలో అన్ని తేల్చుకునేలాగా ఉండవు, కొన్ని నెమ్మదిగా కూడా వెళ్ళాలి. మీరు కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ కి చెప్పారు కదా, అది కొన్ని చోట్ల మీకు కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు కూడా ఒక్కసారి చూసుకోండి శ్రీకాంత్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎదగాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి. శ్రీకాంత్, నేను ఇప్పుడు మీరేమన్నా చెప్పాలనుకుని నేను మిస్ అయింది ఏదైనా ఉందా? ఏం లేదు మేడం, అన్ని అవునా? థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం. ఇంకొకటి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. Nice talking to you. It's pleasant, madam. And I expressed everything through Andhra Prabha YouTube channel. And Srikanth Reddy Asam YouTube channel lo trailer paatalu unnai. Open chesi August 2nd Lorry chapter 1 చూస్తారని ఆశిస్తున్నాము. కొత్త వాళ్ళం సపోర్ట్ చేయండి. అందరికి ధన్యవాదాలు. శ్రీకాంత్, ఫైనల్ గా ఒకటి చెప్పండి, దీన్ని తీసుకెళ్లి నిజంగా మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి నిజంగా, ఎందుకంటే పెట్టే మేడం, ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్. అవునా? మా ఆంధ్రప్రభని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆంధ్రప్రభకి 5 ఛానల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ లైవ్, ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ టీవీ, మొత్తం 5 ఛానల్స్ ఉన్నాయి. సరే మీరు సెర్చ్ కొడితే ఏదొస్తుందో అది, ఇవన్నీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఒక పెద్ద మీడియా హౌస్ నుంచి వచ్చిన ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ శ్రీకాంత్. మీలాంటి వాళ్ళకి మేము ఇంకా చెయ్యాలి, ఎందుకంటే ఈ జర్నలిజం వాల్యూస్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి చెప్పండి. సో గైస్, ఆంధ్రప్రభ మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుతున్న పేపర్. అండ్
చాలా విలువలతో కూడింది, చాలా గౌరవమైన మాటలు, నిజమైన న్యూస్ ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియాలిటీ పక్కన పెట్టి వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ సపోర్ట్ దోస్ వాల్యూడ్ జర్నలిజం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ ఆంధ్రప్రభ న్యూస్ అండ్ ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి నాకు సపోర్ట్ చేశారు. నా ఆడియన్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ ద కంటెంట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్లెస్డ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కలుద్దాం. yes madam. థ్యాంక్ యూ.